ప్రియమైన దైవజనాంగమా, కడవరి దినములలో మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులయ్యే అవకాశాలు సంఘానికి ఎక్కువగా ఉన్నాయని ప్రారంభ శతాబ్దంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తున్నప్పుడు, తీతుకు లేఖ రాస్తున్నప్పుడు, అలాగే యోహాను గారు పత్రికలు రాస్తున్నప్పుడు, పేతురు గారు పత్రికలు రాస్తున్నప్పుడు చాలా ఖండితంగా, ఖచ్చితంగా ఆజ్ఞాపించడం మనం చూసాం. అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. మనుష్యులు దయ్యముల బోధయందు లక్ష్యముంచి ఏమైపోతారట? విశ్వాస భ్రష్టులవుతారు, సత్యమునకు విధేయత చూపరు, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చాలా స్పష్టంగా గ్రంథంలో వ్రాయబడటం మనం ఆల్రెడీ చూసాం. చాలా విషయాలు ఉన్నాయి గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు, అలా చెప్పబడినటువంటి విషయాలు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ నేను చాలా రోజులుగా చెబుతూ వస్తున్నాను, ఒక విషయాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నప్పుడు, ఒక విషయాన్ని సమాజానికి పరిచయం చేయాలనుకుంటున్నప్పుడు దాని మీద బోధకుడు అనేవాడికి చాలా లోతైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇది ఆత్మల సంపాదన కొరకు చేసేటువంటి పని తప్ప ఆత్మల్ని చెదరగొట్టడానికి చేసేది కాదు. మనం ఆత్మల సంపాదన కొరకు దేవుని చేత నిర్ణయింపబడిన వారము, నియమింపబడిన వారము. ఏ బోధకుడైనా సరే ఆత్మలను రక్షించుటకు దేవుని వలన ఏమయ్యాడు? నియమింపబడ్డాడు, నిర్ణయింపబడ్డాడు. అప్పుడు అతని దృష్టి మొత్తం దేని మీద కేంద్రీకరించాలంటే, ఒక మనిషిని సత్యంలోనికి ఎలా నడిపించాలి అనే ఆలోచన మీద మాత్రమే అతని దృష్టి కేంద్రీకరింపబడాలి. అంతేగాని మనకున్న వాళ్ళను మనం చక్కబెట్టుకుంటే చాలు, కొత్త వాళ్ళు సత్యం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళని జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకొని ఏదో 4 మాయమాటలు చెప్పేసి వాళ్ళని దోచుకొని పంపించేద్దామనే నీచ స్వభావం ఏ బోధకుల్లో ఉండకూడదు. ఖచ్చితంగా బోధకుడు అనేవాడు, సేవకుడు అనేవాడు ఇక్కడున్నటువంటి మందను చక్కగా పరిపాలిస్తూ, వారిని మంచి ఆహారం పెట్టి పోషిస్తూ, సత్యమెరుగని వారికి ప్రేమతో సత్యం చెబుతూ, దేంతో? ప్రేమతో సత్యం చెబుతూ సత్య మార్గంలోనికి నడిపించవలసిన వాడుగా ఉన్నాడు. ఇది అందరి బాధ్యత, ఇది అందరి బాధ్యత. అంతే తప్ప వాళ్ళని ఏదో తిట్టేసి, లేదా వాళ్ళ విశ్వాసాలని కించపరిచేసి, వాళ్ళ విశ్వాసాలని అవమానపరిచేసి, మనకి నచ్చినట్టుగా వాళ్ళ విశ్వాసాల గురించి హేళనగా మాట్లాడితే ఆ ఊరికి ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. ఇది రోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఒక దుష్ట ప్రక్రియ. దీనికి గల కారణాలు ఏంటి అంటే, కొంతమంది అనుభవ జ్ఞానం లేకపోయినప్పటికీ ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి అని గ్రంథంలో వ్రాయబడింది. వారికి ఏమీ లేదట, అనుభవ జ్ఞానం లేదు. అనుభవ జ్ఞానం లేకపోయినప్పటికీ ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి దేనికి తిరిగారట? నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారు. నేను మరలా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాను, సత్యాలు ఎప్పుడూ 2 ఉండవు. సత్యం ఎప్పుడు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. 2 సత్యాలు ఉన్నాయి అని అనుకుంటే మీరు పొరబడుతున్నట్టు లెక్క. ఎప్పుడు ఒకటే సత్యం ఉంటుంది. ఆ సత్యం ఏదో పరిశీలించటమే మన విధి, మన ధర్మం. సరే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని పాయింట్లు మీకు గుర్తు చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు గ్రీకులో నుండి కూడా కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. అంటే ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి మన బైబిల్ ఏమైంది? భాషాంతరము చేయబడింది, అంటే అనువదించబడింది. అంటే పాత నిబంధన మొత్తం ఎందులో వ్రాయబడింది అన్నమాట? హీబ్రూలో. పాత నిబంధన మొత్తం ఎక్కడ? హీబ్రూలో. కొత్త నిబంధన గ్రీకులో నుండి అనువదించబడ్డాయి. ఈ అనువదించబడినటువంటి తెలుగు బైబిలు మనం చదువుకుంటున్నాం. కానీ దీనికి మూలం ఎక్కడుంది అని వెతికితే
పాత నిబంధన మొత్తం హీబ్రూ నుండి అనువదించారు, కొత్త నిబంధన ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడిందని మీరు బైబిల్ తెరవగానే మీకు కనబడుతుంది. చూడండి కావాలంటే. ఉందా? కనబడిందా కనబడలేదా? కనబడుతుంది. ఎందుకు కనబడదు? ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి ఏం చేయబడిందట? భాషాంతరం చేయబడింది. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము ఇందు ఇమిడి ఉన్నవి అని ముందే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి వ్రాసి ఇచ్చారు. కాబట్టి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు మీ అందరికీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ విగ్రహము అనేది ఏదైతే ఉందో దీని గురించి జ్ఞానం లేనివాడు 8 వారాలు మాట్లాడితే ఎవడికి కావాలి, 100 వారాలు మాట్లాడితే ఎవడికి కావాలి. కానీ జ్ఞానం ఉన్నవాడు 1 లేదా 2 వారాలు మాట్లాడినా 10,000 మాటలు పలుకుట కంటే మనసుతో ఎన్ని మాటలు పలకడం మేలు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా 5 మాటలు పలకడం మేలు అన్నట్టు మీరు అర్థం చేసుకుంటే ఒక్క ప్రసంగం సరిపోద్ది. కానీ కొంతమందికి బలహీన దశలో ఉంటారు కదా, వాళ్ళు ఇంకా సరిగా చదవరు, పరిపూర్ణత ఉండదు, ఎదుగుతూ ఉంటారు. ఆ ఎదిగే క్రమంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన చుట్టూతా ఎవరున్నారంటే మన బంధువుల్లో కానివ్వండి, మన స్నేహితుల్లో కానివ్వండి, మనం ఎవరితో అయితే పరిచయాలు కలిగి ఉన్నామో వారిలో కానివ్వండి, మీరు ఎవరితో అయితే వ్యాపారాలు చేస్తున్నారో, మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో, మీరు ఎక్కడైతే జీవనాన్ని కొనసాగిస్తున్నారో, మీ చుట్టూతా ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఎక్కువ శాతం విగ్రహాన్ని ఆరాధించేవాళ్ళు. ఏమ రైట్ ఆర్ రాంగ్? రైట్ అయితే చేయి చూపించండి నాకు. రైటా రాంగా నాకు చెప్పాలి. రైటేనా నేను చెప్పేది? రైట్. అలాగే ఇదివరకు మీరు కూడా, మనలో చాలామంది కూడా విగ్రహమును ఆరాధించి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఏమ రైట్ ఆర్ రాంగ్? రైట్. మనం కూడా గతంలో విగ్రహాన్ని ఆరాధించాము, ఇప్పుడు కూడా చాలామంది విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. అసలు విగ్రహము అంటే ఏంటి అనే దాని మీద సమాజానికి, క్రైస్తవ్యానికి 2000 ఏళ్ల క్రిందటే అవగాహన కల్పించాలని అపోస్తలులు పాటుపడ్డారు, ప్రారంభ సంఘ క్రైస్తవులు పాటుపడ్డారు, ప్రవక్తలు పాటుపడ్డారు. కానీ వారి మనోనేత్రాలకు, కొందరి మనోనేత్రాలకు గుడ్డితనం కలగడం వల్ల ఆ పరిసయ్యుల సంతానం నేటికి కొనసాగుతూ వస్తున్నారు. వాళ్ళకి జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు, సంపూర్ణ సత్యాన్ని, సర్వసత్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థాయి వాళ్ళ బతుకులకి ఇంకెప్పటికీ రాదు. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సంగతులు శ్రద్ధగా వినండి. మన సంఘం నుండి భవిష్యత్తులో సేవకులుగా బయటకు వెళ్ళబోతున్నవారు కానివ్వండి, సేవకురాండ్రుగా బయటకు వెళ్ళబోతున్నవారు కానివ్వండి, లేదా మీ పిల్లలను భవిష్యత్తులో దేవునికి ఇవ్వాలన్న నిశ్చయత కలిగిన వారు కానివ్వండి, వాళ్ళు ఈ విషయాల పట్ల శ్రద్ధ కలిగి, అవగాహన కలిగి, చక్కగా నేర్చుకోగలిగితేనే మీ పిల్లలకు కూడా ఏం చేయగలుగుతారు? నేర్పించగలుగుతారు. నా వాయిస్ వెనక్కి క్లియర్గానే ఉందా లేదా? అర్థం కావట్లేదు నా మాటలు? క్లారిటీ రావట్లేదా? చూడండి, సౌండ్ చూడండి అర్జెంటుగా. సో మీరు సత్యాన్ని ఎప్పుడైతే చక్కగా నేర్చుకుంటారో అప్పుడు మీ పిల్లలకు చక్కగా నేర్పించగలుగుతారు. మీరు నేర్చుకోలేకపోతే మీ పిల్లలకు కూడా ఏం చేయలేరు? నేర్పించలేరు. రైటా? రైట్. ఇప్పుడు కొన్ని పాయింట్లు జాగ్రత్తగా చూడండి. మీకు బైబిల్ గ్రంథం మీద అవగాహన రావాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. పాత నిబంధన అనేది ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడినటువంటి గ్రంథం. ఇశ్రాయేలీలు మాత్రమే పాత నిబంధనకు వారసులు. యాకోబుకి ఇవ్వబడినటువంటి కట్టడ అంటాడు. వాళ్ళ చుట్టూత ఆ కాలపు అన్యజనులు ఉండేవారు. ఈ కాలపు అన్యజనులు కాదు, ఆ కాలపు అన్యజనులు ఉండేవారు. వాళ్ళ విధి, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా చాలా భయానకంగా, జుగుప్సాకరంగా ఉండేవి. వాళ్ళ ఆచార వ్యవహారాలు. వాళ్ళు, నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఈ సందర్భం ఏదైతే ఉందో దాదాపు 3600 సంవత్సరాల క్రిందటి మాట మీకు నేర్పిస్తున్నాను నేను. బాగా నేర్చుకోండి.
ఎందుకంటే మనకి భారతదేశంలో బతుకుతున్నాం, మన చుట్టూతా హైందవ సోదరులు ఉన్నారు, ఇస్లాం సోదరులు ఉన్నారు, జైన మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆయా విశ్వాసాలు కలిగిన వాళ్ళు సిక్కులు చాలామంది ఉన్నారు. వాళ్ళను బాధ పెడుతూ బతకమని, లేదా వాళ్ళను ద్వేషిస్తూ బతకమని, లేదా వాళ్ళని ఇబ్బంది పెడుతూ సువార్త చేయమని బైబిల్లో ఎక్కడా లేదు అసలు. మీరు కావాలనుకుంటే యేసుప్రభు వారి పరిచర్యను చూడండి, అపోస్తలుల పరిచర్యను చూడండి, పాత నిబంధన పరిచర్యకు వ్యతిరేకంగానే ఉంటుంది. కొత్త నిబంధన పరిచర్య అంతా కూడా ప్రేమతో, శాంతితో, సమాధానంతో ముందుకెళ్ళింది. చంపమని చెప్పలా, చావమని చెప్పింది అవసరమైతే. దెబ్బలు కొట్టమని చెప్పలా, అవసరమైతే దెబ్బలు తినమని చెప్పింది. సఖ్యమైతే అందరితో ఎలా ఉండమంటాడు? సమాధానంగానే ఉండండి అంటాడు తప్ప మీరు ప్రతిరోజు గొడవలు పెట్టుకుంటూ, ఇతరులని రెచ్చగొడుతూ, ఇతరులని బాధ పెడుతూ అలా ఉండండి అని చెప్పలా. సో కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందుకే విర్రవీగుతున్న దుష్టత్వాన్ని, మీ లోపల నాటబడినటువంటి కల్మషాన్ని విడిచిపెట్టి, విర్రవీగుతున్న దుష్టత్వం మాని కల్మషాన్ని విడిచిపెట్టి లోపల నాటబడేటువంటి దివ్య వాక్యాన్ని ఎలా అంగీకరించాలట? సాత్వికంతో అంగీకరించాలట. ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి. సరే, ఇప్పుడు దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తే ప్రియమైన దేవుని ప్రజలరా, పాత నిబంధన కాలంలో వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ జీవన విధానం, ఎందుకు ఆ వ్యత్యాసాలు మనకు కనబడ్డాయి, ఎందుకు అంత ఖండితంగా ప్రవక్తల వారికి ఆజ్ఞాపించారు అనేది మనం చూస్తే, అలనాటి విగ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అవి చూస్తూ నేను చెప్తున్నటువంటి వచనాలు చదవాలి. మెసొపొటేమియా నాగరికత ఉన్న కాలంలో, మెసొపొటేమియా నాగరికత అంటే ఎవరు? అబ్రహాము గారు బతికిన దినాలు అవి. అంటే 3600 కాదు, ఇంకెక్కువ అన్నమాట, లోపలికే ఇంకెక్కువ. అబ్రహాము గారు బతికినటువంటి దినాలు. ఈ అబ్రహాము గారు బతికినటువంటి దినాలలో చూడండి, బ్లాక్ కలర్లో రెక్కలు ఉన్నట్టుగా ఒక పక్షిలాగా, అంటే ఒక గద్దలాగా ఒక నల్లటి విగ్రహాన్ని వాళ్ళు మెసొపొటేమియా నాగరికత కాలంలో తయారు చేసుకున్నారట. అప్పుడు అలా ఉండేవటవి, నల్ల కనబడుతుంది మీకు. అది లైవ్లో చూసేవాళ్ళు జాగ్రత్తగా చూడొచ్చు. ఆ తర్వాత కింద ఒక రాతి పలక మీద చెక్కినట్టుగా అక్కడ ఏదో ఒక జంతువు బొమ్మ, ఒక పక్క తోడేలు బొమ్మలాగా ఆనాటి ఆకారాలు, మనిషి తలకాయ తీసేసి ఆ పైన ఏదో ఒక సర్పం లాంటిది లోపల నుంచి ఒక నాలుక బయటకు వస్తున్నట్టు చైనాలో ఎప్పటికి కనబడతాయి ఇలాంటివి మనకి. సో ఇలాంటివి మెసొపొటేమియా నాగరికత కాలంలో ఉండేవి. మెసొపొటేమియా నాగరికత కాలంలో ఈ టైప్ ఆఫ్ ఐడల్స్, విగ్రహాలు లేదా ప్రతిమలు ఉండేవి. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రిందటి మాటిది. ఈ ఆకారాలు ఇలా చేసుకుని వాళ్ళు అక్కడితో ఆగలేదు. వాటి పేరట పిల్లల్ని వధించడం కానివ్వండి, వాటి పేరట చంపుకోవడాలు కానివ్వండి, బలులు కానివ్వండి, నరుక్కోటాలు కానివ్వండి, లేదా జుగుప్సాకరమైనటువంటి వ్యభిచార జారత్వ కార్యకలాపాలు కానివ్వండి, కొన్ని వేల సంవత్సరాల క్రిందట మెసొపొటేమియా నాగరికత కాలంలో చేసేవారు అన్నట్టుగా చరిత్రలో మనకు ఆధారాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. వాటి గురించినటువంటి సమాచారం పాత నిబంధన గ్రంథంలో చాలా విశదీకరించి విపులంగా రాయబడింది కూడా. రైట్. ఇప్పుడు మీరు ఒక రెఫరెన్స్ మీరు చూస్తే ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఇర్మియా కాలానికి వచ్చేసరికి ఇర్మియా ప్రవక్త, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం అందరూ చూడాలి. ఇర్మియా కాలానికి వచ్చేసరికి ఇర్మియా అనేటువంటి ఈ ప్రవక్త ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను చైతన్యపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 19వ వచనంలో, యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనముగు వాటిని మాత్రము స్వతంత్రించుకునిరని చెప్పుదురు అన్నాడు. ఇర్మియా ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుతూ ఆ గతకాలపు
వారి జీవన విధానాల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వ్యర్థమట, మాయారూపమట, తర్వాత నిష్ప్రయోజనమగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు అన్నాడు. అంటే అప్పటికి ఆ మెసొపొటేమియా నాగరికత కాలం నుండి మెల్లిమెల్లిగా ప్రజలు అప్డేట్ అవుతూ వచ్చారు. చూడండి, అక్కడ ఒక నెమలి వెనకాల నెమలి పింఛం విప్పుకున్నట్టుగా మీరు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చదివే ఉంటారు. రాజుల 2వ గ్రంథం 17:31 మీకు కనబడదు. అద్రెమ్మొలకు అంటాడు చూడండి, అద్రెమ్మొలకు, అద్రెమ్మొలకు అని ఉంటుంది అక్కడ. సో ఇది చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. అద్రెమ్మొలకు అంటే ఎలా ఉండేదంటే ఒక నెమలి పింఛం విప్పినట్టుగా, మధ్యలో ఏదో ఒక గబ్బిలం నిలబడినట్టుగా, ఇది ఒక ఆకృతి. ఇలాంటి డిజైన్స్ చేసుకున్నారు, ప్రతిమలు చేసుకున్నారు వాళ్ళు. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్తో ప్రతిమలు చేసుకున్నారు. ఏ భావంతో చూసేవారంటే వీటిని ఆరాధనా భావంతో చూసేవారు. వాటి వైపు ఎలా చూసేవారు? వాళ్ళు చేసుకున్న ప్రతిమ వైపు ఎలా చూసేవారు? వాళ్ళు ఆరాధనా భావంతో చూసేవారు. ఈ ఆరాధనా భావంతో చూస్తూ ఇలాంటి ప్రతిమలు, అద్రెమ్మొలకు అనే బొమ్మ, ఇది అర్థమైందా పేరు? ఇది ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలకు చెందిన చరిత్ర కాదు. ఇది కేవలం ఇశ్రాయేలీయులు 2 జనాంగాలుగా విడిపోయారు కదా, యూదులుగా ఇశ్రాయేలీలుగా విడిపోయారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడైతే వ్యాపించబడ్డారో, ఎక్కడెక్కడైతే జీవనాన్ని కొనసాగించారో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి చరిత్ర అంతే. అప్పటికింకా ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారు, కానీ మిగిలిన చోట్ల విషయాల గురించి ఇక్కడ లేదు. ఆ కాలమానంలో, ఆ పరిసరాలలో, ఆ చుట్టూతో ఉన్న వాతావరణంలో వాళ్ళు ఏమి చేసుకున్నారో వాటి గురించి ఇక్కడ స్పష్టంగా వ్రాయించటం జరిగింది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను, ఏమండి? అందుకే ఇక్కడ ఇర్మియా గారు కూడా ఏమంటాడు, ఈ అద్రెమ్మొలకు లాంటి రూపాల గురించి మాట్లాడుతూ ఏమంటాడు ఇర్మియా గారు? 19వ వచనం చదివేశాం కదా, 20వ వచనం చదువుదాం. నరులు తమకు అద్రెమ్మొలకు లాంటి వాటిని, అద్రెమ్మొలకు లాంటి వాటిని దేవతలుగా కల్పించుకుందిరా, అయినను అవి దైవం కాదన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు ఒక గబ్బిలం రూపాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళు చుట్టూ తన నెమిలి పింఛలు పెట్టేసి ఇది దైవము అంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇర్మియా అంటున్నాడు, అది ఎవరైనా చేయొచ్చు కదా, నేనైనా చేయొచ్చు, నువ్వైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక పెయింట్ వేయడానికి కానివ్వండి, ఒక పిక్చర్ తయారు చేయడానికి కానివ్వండి, ఒక ప్రతిమ తయారు చేయడానికి కానివ్వండి, ఎవరికైనా వాళ్ళ మనసులో పుడితే ఆలోచన ప్రకారంగా వాళ్ళ ఆ ప్రతిమకు రూపాన్ని కల్పించుకోవచ్చు కదా, చేసుకోవచ్చు వాళ్ళు. అది ఇర్మియా గారు ఇక్కడ కోట్ చేస్తూ అంటున్నారు, కల్పించుకుందరు అయినను అవి దైవములు కావు, కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగజేతును అంటాడు. అవి కావు అంటాడు. అంటే ఇవన్నీ కూడా మానవుని చేతి పనులు మాత్రమే. మానవుడు తన మనసులో పుట్టినటువంటి ఆ ఆలోచనలకు రూపకల్పన చేస్తే ఇలాంటివి బయటకు వచ్చాయి అన్నట్టుగా ఇక్కడ స్పష్టీకరించాడు ఎవరు? ఇర్మియా గారు. రైట్. ఇక మరొక మాట మనం చూసే ముందు మరొక పిక్చర్ చూద్దాం. మీరు అషేరా చూడొచ్చు. అషేరా బైబిల్ గ్రంథంలో అషేరా గురించి చాలా సందర్భాలు వ్రాయబడ్డాయి కదా. అషేరా ఇది కూడా జస్టే ఒక ప్రతిమ. చూడండి, పక్కన ఏవో 2 గుర్రాలు నిలబడినట్టుగా, అక్కడ ఒక రాణి లాంటి ఒక స్త్రీ కిందన ఏదో ఒక గౌన్ లాంటిది వేసుకున్నట్టుగా, అదొక ప్రతిమ. అది ఒక మనిషి ఆలోచనలో పుట్టినటువంటి ప్రతిమ. ఆ ప్రతిమకు రూపకల్పన చేశారు. రూపకల్పన చేస్తే చక్కగా అదిగో అలాంటి ఆకారం వచ్చింది. ఈ ఆకారాన్ని ప్రజలకు పరిచయం చేశారు. అప్పుడు ఈ అషేరా అంటే పెద్ద పేరు. అషేరా అంటే పెద్ద పేరు. పిల్లల్ని కంట్రోల్ చేయండి పెద్దలు. ఆ అషేరాకు సంబంధించినటువంటి వివరాలు, వచనాలు కూడా దైవ గ్రంథంలో మనకి కనబడతాయి. చాలా చూస్తాం మనం. అందుకే ఇర్మియా గారు ఇంకా లోతుగా, ఇర్మియా గారే కాదు చాలామంది మాట్లాడారు. అదే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అదే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులారా,
ఉమ్. ఆ, ఆచారాలు అంటే ఇవిగో వీటికి సంబంధించినటువంటివని ఆచారాలంటే పసుపు రాసుకోకూడదు, తలదూకోకూడదని కాదు, చీర కట్టుకోకూడదు, ఈ కాదు ఆచారాలంటే. కొంతమందికి అసలు నాలెడ్జే ఉండదు. నాలెడ్జ్ లేకుండా ఆచారాలు అభ్యసింపకుడి అనగానే తీసుకెళ్ళాటికి గలుపుతారు. ఆచారాలంటే అవి కాదు. మీరు పసుపు రాసుకోవడం ఆచారం కాదు, లేదా తలకు నూనె పెట్టుకోవడం దూకోవడం ఆచారం కాదు, లేదా తల్లో ఏదో పువ్వు పెట్టుకున్నంత మాత్రాన మీరేం పాపులైపోరు, అదేం ఆచారం కాదు. తెలీదు కొంతమందికి, ఇంకా తెలీదు. వాళ్ళ మూఢత్వానికి మూర్ఖత్వానికి అది పరాకాష్ట. ఆచారాలంటే అవి కావు. పాపపు సంబంధమైన, అజ్ఞాన సంబంధమైన, మూఢ విశ్వాస సంబంధమైన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్యజనుల ఆచారాలు అన్నాడు తప్ప మంచి వాటిని కూడా తృణీకరించమని ఎక్కడ చెప్పలేదు. మనం చూసే విధానాన్ని బట్టి మన పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటాయి కొన్ని. అందుకే మనం చూసే కళ్ళు మారాలి. కొంతమంది గుమ్మం దగ్గర కళ్ళాపి చల్లకూడదు అంటారు. ఎవడు చెప్పాడు నాకు అర్థం కాదు. తప్పే ఉంది, బ్యాక్టీరియా లోపలికి రాకుండా చల్లుకునేవారు ఇది వరకు, శుభ్రంగా ఉంటుందని. ఇప్పుడు కడుక్కుంటున్నారు, లేదా మాపింగ్ స్టిక్ పెట్టుకుంటున్నారు. ముగ్గు ఎందుకు పెట్టేవారు అనుకుంటున్నారు ఇది వరకు? ఆ ముగ్గు పడటం వల్ల బ్యాక్టీరియా ఏమైపోద్ది, చచ్చిపోద్ది. కాబట్టి అది తొక్కుకొని లోపలికి వస్తారు కాబట్టి కాళ్ళకి ఏమైనా ఉంటే పోతుంది, ఏవో ఉండేవి లెక్కలు అంతే తప్ప అన్నీ ఆచారాలు కాదు. ప్రతిదాన్ని ఆచారం అంటే మరి మీరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ముగ్గుతోనే కదా రాసేది. గుడ్ బై, వెల్కమ్ దేంతో రాస్తారు? రంగురంగులు ముగ్గులేసే కదా, ఆ ముగ్గుల్లో రంగులు కలిపే కదా రాస్తారు. అదే మనం చేస్తేనేమో అది, ఇంకోటి చేస్తే ఇది అన్నట్టు. కొంతమంది ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా బైబిల్ మీద పట్టు ఉండదు. వాళ్ళకి ఏది తోస్తే ఏదో ఏదో పుర్రెకో బుద్ధి జహ్వకో రుచి అన్నట్టు ఏది పడితే చెప్పుకుంటూ పోవడమే. ప్రతిదాన్ని భూతద్దంలో చూపించి మిమ్మల్ని భయపెడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి అసలు భయపడకండి. చెప్తున్నాను కదా, ఎల్కేజీ పిల్లలు, బచ్చాలు తెలియక కొన్ని అసంబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడో. ఆకాశమందు అగపడు చిహ్నములకు, ఆచారాలు అంటే చూడండి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనాలు ఏమైపోతున్నారట అప్పటికే? జనాలు ఏమైపోతున్నారట చెప్పండి? అప్పటికే భయపడుతున్నారట. మూఢనమ్మకానికి జనాలు భయపడుతుంటే భయపెట్టాలా, భయం తీసేయాలా? చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. ఒక మూఢనమ్మకానికి జనాలు భయపడుతున్నారు, భయపెట్టాలా, భయాన్ని తీసేయాలా? భయాన్ని తీసేయాలి. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక నిమ్మకాయకో ఒక ఎండుమిరపకాయకో భయపడకండి. అక్కడ ఏదో పడేస్తే, ముగ్గులో వేసేస్తే ఏదో అయిపోయింది అనుకోకండి. ఒక నిమ్మకాయ, ఒక ఎండుమిరపకాయ మిమ్మల్ని ఏమీ చేయలేవు. కొంతమందికి చేతితో ముట్టుకోవడానికి భయం ఇప్పటికీ, కొంతమంది కాలుతో తన్నడానికి భయం ఇప్పటికీ. చాటా చీపురు తీసుకెళ్ళి ఇంత దూరం నుంచి తుడిచి చేస్తారు వాటిని. శనొచ్చేద్దట, మరి ఎక్కడి నుంచి వద్దో నాకు తెలీదు. అలా అనుకునే మనసుని రాదు. సో కాబట్టి వాటికి భయపడక్కర్లేదు, భయాన్ని తీసేయాలి. భయపెట్టకూడదు. ఏం చేయకూడదు? భయపెట్టకూడదు. వారిలో ఉన్న భయాన్ని ఏం చేయాలి? తీసేయాలి. ఒక బోధకుడు, ఒక టీచర్ పిల్లల్లో ఉన్న మూఢ భయాలన్నిటినీ తొలగించాలి. అంధవిశ్వాసాలకు సంబంధించినటువంటి భయాలను బోధకుడు ఏం చేయాలి? తొలగించాలి తప్ప ఏం చేయకూడదు? భయపెట్టకూడదు. ఇక్కడ ఏమన్నాడంటే ఇర్మియా భక్తుడు, జనములు భయపడతారు, అయితే మీరు వాటికి, అది సేవకుల లక్షణం. సేవకుల లక్షణం ఏంటి? మీరు భయపడకండి, మీరు వాటికి భయపడకండి అని చెప్పాలి. జనముల ఆచారములు వ్యర్థములు అని చెబుతూ, ఈ అషేరా చూశారు కదా, అషేరాని స్క్రీన్ మీద చూపించారు కదా ఇందాక మీకు. అలాంటి వాళ్ళనట ఎలా వాళ్ళు ఆ ఆకారాన్ని సృష్టించారో, ఆ ప్రతిమ, అషేరా అనే ప్రతిమను ఏ విధంగా సృష్టించారో ఇక్కడ తెలియజేస్తూ, అషేరా మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయి, 1 by 1 మీకు చూపిస్తాను. వాటిని ఎలా తయారు చేశారో తెలియజేస్తూ చూడండి. ఇక్కడ మరొకటి మీకు కనబడుతుంది. కెమోషు చూడండి ఈసారి. కెమోషు చాలా వింతగా ఉంటాయి ఇవన్నీ. నేను కూడా చేసేయగలను ఇలాంటివి, కొంచెం టైం ఇస్తే. అంతే కదా, మనకు రాదా ఏంది? చిన్నప్పుడు బొమ్మలతో గూళ్ళు కట్టేవాళ్ళం కదా, ఇసుక గూళ్ళు.
అలా ఏదోటి క్రియేటివిటీ ఉంటే ఇప్పుడు మనం ఫోటోషాప్లో చేసేసుకోవచ్చు. చక్కగా ఈ బాలుగండ బనిగండ పక్కన కూర్చోబెట్టుకుని అనుకోండి చేసి ఇచ్చేస్తారు మనకి. చెప్పేస్తే ఇలాగా, అరే నాన్న ఇదిగో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చేసి ఇచ్చేస్తారు. సో మనం చేసేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళు చేసుకునేవారు. వీళ్ళ కాలానికి వీళ్ళు ఇదిగో చూడండి కెమోష్ అంట. ఈ కెమోషు అనే ఒక రూపం, ఒక ప్రతిమ. సో దీని గురించి ఇర్మియా గారు ఏమంటున్నారంటే మీరు భయపడకండి, మీరు భయపడకండి. అయితే అవి ఎలా తయారు చేస్తారో చెప్తున్నాడు చూడండి. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని. బా ఎంత చక్కగా చెప్పాడు. పనివాడు దేంతో చేసిన పని అంటది? గొడ్డలితో చేసినటువంటి పని. అది పనివాడు గొడ్డలితో చేసినటువంటి పని. నెక్స్ట్, వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. వెండి బంగారముల చేత పనివారు దానిని ఏం చేస్తారట? అలంకరింతురు. నెక్స్ట్, అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బెగ్గొట్టి దాన్ని నిలబెడతారు అన్నాడు ఇక్కడ. అంటే ఈ కెమోషు అనేటువంటి ఆ యొక్క రూపాన్ని మేకులతోటట సుత్తెలతో కొట్టి ఏం చేస్తారట? నిలబెడతారు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి తాటి చెట్టు వలె ఎలా ఉన్నాయి? తిన్నగా ఉన్నాయి. అవి పలకవు నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకండి, అవి హాని చేయనేరవు, అలాగని మేలు చేయడం కూడా వాటి వల్ల కాదు. అబ్బా ఇర్మియా గారు ఈ రోజుల్లో కూడా ఉంటే ఎంత బాగుండేదో. ఇర్మియా గారు ఈ రోజుల్లో కూడా ఉంటే ఎంత బాగుండేదో, ఎంత చక్కగా చెప్పేసాడండి. భయపడకండి, ఎవడో గాలుడు వచ్చి భయపెడదామని చూస్తాడు మిమ్మల్ని. భయపడకండి, గాలోళ్ళు అలాగే భయపడదాం అనుకుంటారు. వాళ్ళకి తెలియదు, బుర్ర తక్కువ సన్నాసులు మిమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేస్తారు. అసలు పట్టించుకోకండి. వాళ్ళ బుర్రలో నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లెస్, బైబిల్ లెస్ ప్రీచర్స్. సో కాబట్టి అసలు ఇర్మియా గారి బోధ చూడండి ఎంత బాగుందో. పాత నిబంధన కాలంలోనే ఏమన్నాడు? ఒకటే ముందు మాట ఏంటట? భయపడకండి, మీకు హాని చేయలేవు, అలాగని మేలు చేయలేవు. మీకు హాని జరగదు, వాటి వల్ల మేలు కూడా జరగదు. కీడు లేదు, మేలు లేదు. అలా పట్టించుకోకండి, లైట్ తీసుకోండి, లైట్ తీసుకోండి. భయపడకండి 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 అంటే 2000 ఏళ్ల తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవ్వాలా, ఇంకా వణికిపోవాలా? చెప్పండి, ఏమవ్వాలి? 2000 ఏళ్ల తర్వాత ఇర్మియా గారు ఇప్పుడు పరదేశుల నుండి చూస్తుంటే, ఒరే నాయన ఆ రోజుల్లోనే మేము వీళ్ళకి అవగాహన కల్పించి అందులో ఏమి లేదా ఈ గుడ్డు అదేముంది గుడ్డు అని చెప్పాం, భయపడొద్దని చెప్పాం, మేలు జరగదు మీకు దానివల్ల, కీడు జరగదని చెప్పాం. ఎంత క్లియర్గా మేము 2000 ఏళ్ల కిందటే, ఏ 2000 ఏళ్ళు ఇర్మియా గారు, ఇంకెక్కువే. సో 1000 ఏళ్ల కిందటే 2500, 2700, 3000 ఏళ్ళు అప్పుడే మేము పడించుకోకండి అని చెప్పేస్తే, ఇప్పుడున్న గాలి గోపురాలు ఏం చెప్పాలి మరి? చెప్పాలి, ఏం చెప్పాలి ఇప్పుడు? అందులో ఏం లేదని అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకురాకపోగా ఏం చెప్తున్నారు? భయం పుట్టిస్తున్నారు జనాల్లో. ఏం భయం? దానికి ఏదో అభిషేకం చేస్తారు, దాన్ని ఏదో అదే ప్రతిష్ఠ చేస్తారు, ఆ తర్వాత అందులోకి శక్తి వస్తుంది. ఎవడు పంపిస్తాడు? శక్తి వస్తుంది, వచ్చిన తర్వాత ఏదో అయిపోద్ది, ఆ వెనకాల ఎవరో కాపురాలు ఉంటారు, గోపురాలు కడతారు. ఏంది చెత్త చెత్త అంతా బైబిల్లో ఉండదు. అది ఆ చెత్త మీరు బైబిల్ అంతా వెతుక్కోండి, బైబిల్ అంతా వెతుక్కోండి, ఆ చెత్త బోధ బైబిల్లో ఎక్కడా ఉండదు. ఇట్స్ క్లియర్. రైటా? రైట్. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తాడంటే, అవి మేలు చెయ్యవు, కీడు చెయ్యవు, పలకవు, నడవవు గనక వాటిని మేకులెట్టి దిగ్గొట్టాలి, సుత్తులతో బెగ్గొట్టాలి, తొయ్యాలి, మొయ్యాలి. కాబట్టి డోంట్ కేర్ అన్నాడు తప్ప బీ కేర్ఫుల్ అనలేదు. నేను చెప్తున్న బోధలో డోంట్ కేర్ అని ఉందా, బీ కేర్ఫుల్ అని ఉందా? మీరు చెప్పండి నాకు, మీరు చెప్పండి. అందరూ వింటున్నారు కదా, మీరే తెంగరోళ్ళు కాదు కదా, వాళ్ళకలాగా తెలివైన వాళ్ళు కదా. మీరు చెప్పండి, డోంట్ కేర్ అని ఉందా, బీ కేర్ఫుల్ అని ఉందా? ఏమనుంది చెప్పాలి మీరు నాకు. వినపడుతుంది ఇప్పుడైనా వెనక్కి. ఏమన్నా వర్మ గారు
నా వాయిస్ బాగానుందా మీకు? సంతోషం. డోంట్ కేర్ అని ఉందా, బీ కేర్ఫుల్ అని ఉందా చెప్పండి? డోంట్ కేర్ అనే ఉంది. మరి ఇప్పుడు ఏమంటారు మీరు? బీ కేర్ఫుల్ అంటారా, డోంట్ కేర్ అంటారా? డోంట్ కేర్ అని చెప్పండి. అర్థమైందా? అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. వాళ్ళే ఆ రోజుల్లో అంత చైతన్యం తీసుకొస్తే ఇంకా మూఢత్వంలో కూర్చోబెడతానంటే ఎవడు ఒప్పుకుంటాడు మూఢత్వంలో కూర్చోబెట్టడానికి? అది నథింగ్, అది అందులో ఏమీ లేదు. ఇట్స్ నథింగ్. చాలామంది హృదయాల్లో ఇప్పటికే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. ఆగండి, కంగారు అడకండి. అక్కడే ఉంది పెద్ద అనుభవం. ఇప్పుడు పెద్ద అనుభవం రెడీ చేసాం. ఈ దెబ్బతో మొత్తం కిందకు వచ్చేయడమే, ఏముండదు. సో కాబట్టి ఇది ఇర్మియా గారి పర్సెప్షను. ఇర్మియా గారి పర్సెప్షన్లో ఏం లేదే, బాబా బయటవా. ఇప్పుడు నా దగ్గరికి ఎవడైనా వచ్చి నిమ్మకాయ పెట్టి ఇలా అన్నాడు అనుకోండి, ఆడి చేతులతో లాక్కొని పిండు తాగేస్తాను అంతే. అర్థమైందా? ఎవడన్నా ఎండుమిరపకాయలు తెచ్చి ఏమన్నా నా దగ్గర డ్యాన్స్ చేయడు అనుకోండి, ఆ ఎండుమిరపకాయలు తీసుకుని తాలింపులు వేసి తినేస్తాను నేను. నా దగ్గరికి ఎవడైనా కొబ్బరికాయ తెచ్చి ఏసాలు వేసాడు అనుకోండి, ఆ కొబ్బరికాయ చట్నీ చేసుకుని ఇడ్లీలో నంచుకుని తినేస్తాను. ఇప్పుడు మన స్థాయి ఆ రేంజ్లో ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలి. ఇర్మియా గారే గాలి తీశారు ఆ రోజుల్లోనే. వీళ్ళేమో ఇంత కష్టపడి తయారు చేస్తేనే. చూసారా ఎలాగుంది అది కెమోషు? ఎలాగుంది చూస్తేనే భయం ఎత్తలేదా? 2 కళ్ళకి మళ్ళీ 2 కన్నాలు ఎట్టాడు ఎవడో. భయం వేస్తుందా? భయం వేస్తుందా మీకు కెమోషన్ చూస్తుంటే? భయం వేస్తుందని తంతాను. నాకు ఇట్లా భయం. ఎందుకంటే నాకేం గుర్తొస్తుందంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గతంలో దయ్యాల సినిమాలు చూసి ఎవరన్నా భయపడ్డారా? రామ్ గోపాల్ వర్మ సినిమాలు అవి చూసి, రాత్రులు చూసి భయపడ్డారా? ఎంతమంది భయపడ్డారా? చేతులు ఎత్తండి. దయ్యాల సినిమాలు చూసి భయపడ్డాను అన్నమాట. అప్పుడెప్పుడో చంద్రముఖి, ఇంకే ఉన్నాయి కదా, రాత్రి, ఈవిల్ డెడ్. మన చిన్నప్పుడు కూడా చాలా గట్టిగా వచ్చేవి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు పెద్ద ఫేమస్ ఈ దయ్యాలకి. మంచిగా తీసేవాడు. హాలీవుడ్లోనేమో హిచ్కాక్ అని ఉండేవాడు, అతను ఒకటి తీసేవాడు అనుకుంటాను. ఆయనేనా? సో ఇలాగ చాలామంది తీసేవారు. మీరు చెప్పండి, దయ్యాల సినిమాలు చూసి నేను భయపడ్డాను అన్న వాళ్ళు చేయొద్దండి, పర్లేదు, ఇబ్బంది లేదు. ఉన్నారు లేదా చెప్పండి. ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ దెయ్యం నిజం దెయ్యమా, అబద్ధం దెయ్యమా? చెప్పండి. మీరు చూసిన ఆ రామ్ గోపాల్ వర్మ కానీ లేకపోతే ఇంకెవరైతే దయ్యాల సినిమాలు తీశారో ఆ సినిమాలలో మీరు చూసినటువంటి దయ్యాలు నిజమా, అబద్ధమా? చంద్రముఖి ఒకవేళ నిజమైతే రోజు భయపడాల్సింది మీరు కాదు, ఆ సూర్య గారు భయపడాలి. ఎందుకంటే జ్యోతిక్ గారిని వివాహం చేసుకున్నది ఆయన కాబట్టి. వాళ్ళు హ్యాపీగా సంసారం చేసుకుంటారు. నువ్వు మాత్రం అది చూసి ఏమైపోతావు? అయ్యి బాబాయ్ ఓ వణికిపోతావు. ఒకవేళ రాత్రి అనే దెయ్యాల సినిమా చూసి భయపడితే రేవతి గారిని పెళ్లి చేసుకున్న ఆమె భర్త భయపడాలి. మనం ఎందుకు భయపడాలి? అది నిజమైతే వాళ్ళు హ్యాపీగా సంసారాలు చేసుకుంటూ బాగానే ఉన్నారు. ఇప్పుడు అది తీసేటప్పుడు ఆ దెయ్యం రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు చేస్తుంది. కానీ ఇక్కడ చూసే దెయ్యానికి మాత్రం అది అర్థం కాదు, ఓ వణికిపోతుంటుంది. అయ్య బాబాయ్ ఇది అయిపోతుంది, బాబాయ్ చెమటలు పట్టేసి కింద నుంచి చెమటలు పట్టేసి ఓ మామూలుగా ఉండదు. ఇంకా చూసి భయపడడం అనేది అందులో ఉన్న పిక్చర్లో ఉన్న తప్పు కాదు. తప్పు ఎవరిలో ఉంది? నీ బుర్రలో ఉంది. ఆ పిక్చర్లో ఏమీ లేదు. తీసినోడు, కెమెరా వాడు, లైట్ వేసినోడు, మేకప్ వేసినోడు, అంత అసహ్యంగా ఉండడానికి, అంత భయంగా ఉండడానికి మేకప్ వేసినోడు, వీళ్ళందరూ ఆడ కళ్ళ ముందే ఉంటారు తీసేటప్పుడు. ఇప్పుడు నా కళ్ళ ముందు 3 కెమెరామెన్లు ఉన్నారా? నేనే కనబడతాను లైవ్లో. ఆ 3 కెమెరామెన్లు కనబడరు ఎవరికి? కనబడతారా? కనబడరు. అలాగే మీకు ఆ దయ్యాల సినిమాలు చూపించేటప్పుడు కూడా చుట్టూతో ఎవరు ఉంటారు? కెమెరామెన్లు ఉంటారు, లైట్ బాయ్లు ఉంటారు, డైరెక్టర్ ఉంటాడు, ఆ నిర్మాత కూర్చుంటాడు, ఆ మేకప్ మెన్లు ఉంటారు, అందరూ ఉంటారు, చుట్టూతా ఉంటారు, ప్రొడక్షన్ బాయ్స్ అందరూ ఉంటారు. కానీ ఎవరు కనబడరు మనకి. ఆ యాక్షన్ కనబడుతుంది, ఆ మ్యూజిక్ ఓ సౌండ్ పెడతాడే ఓ భయపెట్టడానికి, ఆ చూసి మనకు చెమటలు పట్టేస్తుంటే వణికిపోతుంటాం. ఇది ఎలాంటిదో ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన ఉదాహరణ బాగా అర్థమైతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కెమోషు కూడా అలాంటిదే. కెమోషు కూడా అలాంటిదే.
భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇది మనుష్యుని చేతి పని, మనుష్యుని ఊహాజనిత సృష్టి గనుక దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు భయపడొద్దు అని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చారు ఆనాటి పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు. రైటా? రైట్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, చూడండి. దాగోను అంట, దాగోను. ఐ థింక్ సంసోన్ గారిని తీసుకెళ్ళింది అందులోకి అనుకుంటాను కదా. అక్కడికనా కాదా? కాదు. సో ఈ దాగోను నమస్కారం చేసి పడిపోద్ది మందసం ముందు అనుకుంటాను కదా. వీళ్ళు ఈ పేర్లన్నీ ఒకలాగా ఉంటాయి కదా, మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇంచుమించు దాగోను, అసేర, బయ్యలు ఒకటి కాదు, ఇలాంటివి చాలా పేర్లు ఉంటాయి మనకి పాత నిబంధనలో, ఇన్ని ఉంటాయి. సరే చూడండి, దాగోను చూడండి ఎలాగుంది. ఇది సగం చేపను సగం మనిషిని. ఇది చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు సినిమా డైరెక్టర్లు. సగం ఏమో ఏంటట చేపనడం, మిగిలిన సగం ఎవరో మగ ఆయన గడ్డంతో ఉన్నాడు, పైన చక్కగా ఏదో గుర్తు వేసుకుని ఉన్నాడు. ఈయన పేరేం పేరు? దాగోను. దాగోను ఎలాగుండేవాడు అనే ఊహాజనిత చిత్రం. సరే, ఇప్పుడు దాగోనికి భయపడాలా? ఏమైనా ఉందా అందులో? సరే, ఇంకా మీకు ఏదో ఉందన్న ఫీలింగ్ కలిగితే 10వ అధ్యాయం 8-9 వచనాలు సరే చదువుదాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8-9 వచనాలు. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు. ఈ దాగోనుకు చేసే దాని వలన, పూజ వలన వచ్చు జ్ఞానం ఏమి ఉండదు, అది వ్యర్థం అన్నాడు. కెమోషు కానివ్వండి, దాగోను కానివ్వండి, వాటి వల్ల వచ్చే జ్ఞానం ఏమి ఉండదు, అది ఏంటట అంటున్నాడు. ఏమంటున్నాడు? వ్యర్థం. తర్వాత తర్షీసు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండి వస్తుందట. మొత్తం మెటీరియల్ ఎక్కడెక్కడ నుంచి వస్తుందో కూడా చెప్పేస్తున్నాడు గురుగారు. మెటీరియల్ ఎక్కడ వస్తుందో కూడా విశదీకరించి చెప్తున్నారు. తర్షీసు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండి వస్తుంది. ఉపాజు నుండి బంగారం తెస్తారు, అది వాని పనియే కదా. ఆ రెండు తీసుకొని పోతపోయేవాడు దానిని చేశాడు. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికి అలంకరించాడు. అవన్నీ నేర్పరులకు పనివారి పనియే, యెహోవాయే నిజమైన దేవుడు అంటాడు ఇర్మియా ఇశ్రాయేలీలకు బోధిస్తూ. అంటే వీళ్ళకి ఇంత క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. మరి అసలు పడించుకోకండి, మేలు జరగదు, కీడు జరగదు, భయపడొద్దు, అస్సలు భయపడొద్దు, అసలు కేర్ చేయొద్దు, మీరు హ్యాపీగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళకి అంత ధైర్యాన్ని నూరిపోస్తే ఈరోజు చాలామంది మిమ్మల్ని భయపెడుతున్నారా లేదా? నిజం చెప్పండి, భయపెడుతున్నారు. ఆ అజ్ఞానుల మాటలు వింటే చాలామంది అయ్యో భయపడిపోయారట. అమ్మో నిజమేనేమో అనుకున్నారంటే ఈ అజ్ఞానుల మాటలు విని. నిజంగానే ఏదో ఉంటుందేమో అందులో. ఉండదని చెప్తున్నాడు ఇర్మియా గారు, అది చెప్తారు, పౌలు గారు అది చెప్తారు, అందరూ అది చెప్తారు. ఉండదు, అసలు పట్టించుకోకండి. వాటికి ఏం చేసినా ఇప్పుడు ఇర్మియా గారు మాట్లాడే సమయానికి ఆల్రెడీ ప్రతిష్టలో అభిషేకాలు ఏమైనా మరి అయిపోయినాయి కదా. అయిపోయిన వాటి గురించి చెప్తున్నారు వీళ్ళు. అప్పటికే వాటికి పెద్ద ఆరాధనలే జరిగిపోతున్నాయి. మరి అవి జరిగిపోతున్నప్పుడే మాట్లాడుతున్నాడు ఏమని? మెటీరియల్ పాలన చోట నుంచి వస్తుంది, వెండి పాలన వాడు తెస్తాడు, బంగారం పాలన వాడు తెస్తాడు, చేసేవాడేమో ఇంక ఈడు మన సుబ్రహ్మణ్యం గాడు, దానికేమో ఇంకా చెక్కేవాడేమో ఇంకా మన బాలుగాడు, తుడిచేదేమో ఇదిగో అమ్మాయి ఉషా తుడుస్తుంది. అలా చెప్తున్నాడు అనమాట, పేర్లు చెప్పేసి ఇలా చేస్తారు. ఇల్లు పక్కన ఉన్నాడు ఆడే ఈడేళ్ళు అందరూ కలిసి చేసింది అది. భయపడతాం అనవసరంగా అని రియలైజ్ అయ్యేలాగా వాళ్ళు చేస్తే ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి అయ్య బాబాయ్ అది ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా కరెంట్ షాక్ కొట్టేద్దా అన్నట్టు చెప్తే ఏం కొట్టేద్దట అందులోంచి వచ్చి? కరెంట్ షాక్ కొట్టేద్దా, లైట్ వెలిగించుకో, లేకపోతే ఏమైనా మిక్సీ తిప్పుకో ఆ వచ్చే కరెంట్ నుంచి. సో ఏం లేదండి, అదంతా నథింగ్ అంటాడు. ఏమి లేదు, నథింగ్. తర్వాత మరొకటి చూద్దాం, పిక్చర్ మరొకటి చూద్దాం.
మొలకు, దీనికి బాగా పెద్ద పేరు. మొలకు అంటే మంట మండించి ఆ మంటల్లో ఎవరిని పడేసేవారు? పసిపిల్లల్ని పడేసేవారు. అంటే వాళ్ళంత బలంగా నమ్ముతున్నారు మొలెకుకు ప్రథమ సంతానాన్ని ఇచ్చేయాలి. మొలకు అనే ఈ ప్రతిమను వాళ్ళు తయారు చేసుకుని దీనికి ఏం చేయాలట? ప్రథమ సంతానాన్ని ఇచ్చేయాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. ఇప్పుడు ఇర్మియా గారి వంతు అయింది, యెషయా గారి వంతుకి వెళ్దాం. 14 వచనం, యెషయా గ్రంథం 44:14. మొలకు చూడండి, అలా చూడండి, మొలకను చూడండి, చూస్తూ నేను చెప్పేది చదవండి. మొలకను చూస్తూ నేను చెప్పేది చదవండి. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షములను కానీ, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును, ఒకడు పొయ్యి కట్టెలకు దానిని ఉపయోగించును. ఒకడు పరిసెప్షన్లో ఒకడు దేనికి వాడుతున్నాడట దాన్ని? ఒకడు దేనికి వాడుతున్నాడట? అదే చెట్టు నుంచి తీసుకున్న కొమ్మను దేనికి వాడుతున్నాడట? పొయ్యి కట్టెలకు వాడుతున్నాడు. వాడికి ఏ ప్రాబ్లం లేదు, వంట వండుకు తింటున్నాడు దాంతో. వాడికి ఏ ప్రాబ్లం లేదు, ఏ వండుకు తింటున్నాడు? వంట వండుకు తింటున్నాడు. నెక్స్ట్ వాటిలో కొంత తీసుకుని మళ్ళీ ఏం చేశాడు? మంట వేసుకుని చలి కాసుకున్నాడు. ప్రాబ్లం ఏం లేదు, మంట వేసుకుని ఏం చేశాడు? చలి కాసుకున్నాడు. నెక్స్ట్ తర్వాత నిప్పు రాజు పెట్టి వంట కూడా చేసుకున్నాడు, రొట్టె కాల్చుకున్నాడు. ఒక తుండు తీసుకుని దాంతో ఇప్పుడు మూలికం చేసాడు. చూసారా, ఇన్ని విధాలుగా వాడుతున్నాడు. ఒకటే మెటీరియల్ వాడు ఎన్ని విధాలుగా వాడుతున్నాడు? ఇన్ని విధాలుగా వాడుతున్నాడు. లాస్ట్లో మూలిక లాంటి ఒక ఆకారాన్ని చేశాడు, దానికి సాగిలి పడుతున్నాడు. అప్పుడు 16వ వచనంలో యెషయా గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, చక్కగా అర్థమయ్యేలా చెప్తాడు ప్రజలకి. అరే నాయనా, అగ్నితో సగం కాల్చాడా? అవును బాబయ్య, కాల్చాడు బాబయ్య. నెక్స్ట్ ఏం చేశాడు? మిగిలిన సగంతో మాంసం వండుకు పీకదాకా తిన్నాడా? అవును బాబయ్య, మిగిలిన సగంతో మాంసం వండుకొని ఏం చేశాడు? పీకల దాకా తిన్నాడు. తిని తృప్తి పొందగా చలేసిందట, చలి కాచుకున్నాడా? అవును బాబయ్య, చలి కాచుకున్నాడు. చలి కాచుకుంటే నీ వెచ్చగా ఉన్నదని అనుకొనిచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు ఆ మొలికను చూపిస్తున్నాను కదా మీకు, తనకు దేవతగానున్న ఆ మొలికు అనే లాంటి ప్రతిమను చేయించుకున్నాడు. దాని ఎదుట సాగిల పడుతూ నమస్కారము చేయొచ్చు. నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడ్డాయి. తర్వాత గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడ్డాయి, ఎవ్వడూ ఆలోచన చెయ్యడు అన్నాడు. ఇక్కడ పాప అమాయకుడు, జాలిపడాలి వాడిని చూసినప్పుడు. ఎవ్వడూ ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసం వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దాన్ని తీసుకుని దానితో హేయమైన దానిని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుతున్నాను ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తింటున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు అని ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు ఇది? ఇశ్రాయేలీలకు యెషయా ప్రవక్త విశదీకరించి చెప్తూ, వాడిలా బుద్ధిశూన్యంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. వాడు మొలికను తయారు చేశాడు, అందులో మంట మండించాడు, అందులో పసిపిల్లలను తీసుకెళ్ళి ఇస్తున్నాడు బలి. నువ్వు వాడిని అసలు మైండ్లో కూడా పెట్టుకోకు. అదంతా వట్టిది, వాటి వల్ల మేలు జరగదు, కీడు జరగదు. అనవసరంగా పిల్లల్ని తీసుకెళ్ళి ఆ మాయా రూపాలకు బలిగా ఇవ్వద్దు. అప్పటి కాలానికి సంబంధించినవి ఇవి. ఇప్పుడు అలాగే ఎవరు చేయట్లే. ఇప్పుడు ఎవరు ఆ పసిపిల్లలను బలి ఇవ్వడాలు ఇవేవి ఎక్కడా లేవు. ఒకవేళ ఎక్కడైనా ఆటవిక ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వాలు ఒప్పుకో. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 90% ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడక్కడ రాజరికపు వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాజరికపు పాలన ఉంది. కొన్ని దేశాల్లో మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నది ఏంటి? ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. అంటే చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, శిక్షలు పడతాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అమలు అవుతాయి. సో కాబట్టి భయపడక్కర్లా. ఇప్పుడు అలా లేరు. ఒకళ్ళు ఉన్నా కూడా ప్రభుత్వాలు ఒప్పుకోవు. మానవతా దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు. ఏ మతం వాళ్ళు ఒప్పుకోరు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, నాట్ ఓన్లీ జ్యూస్, ఏ మతం వాళ్ళు ఇలాంటి పాశవిక చర్యల్ని ఏం చేయరు,
ఒప్పుకోరు, అంగీకరించరు, ఖచ్చితంగా ఏం చేస్తారు? ఖండిస్తారు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి, అంటే ఆ కాలపు అన్యజనులను తీసుకొచ్చి ఇప్పుడున్న అన్యజనులతో పోల్చటం మంచి పద్ధతే కాదు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వాళ్ళ ఆచారాలు వేరు, వీళ్ళ ఆచారాలు వేరు. వాళ్ళ విధి విధానాలు వేరు, వీళ్ళ విధి విధానాలు. సో వాళ్ళకంటే వీళ్ళు చాలా జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా ఇప్పుడు కనబడుతున్నారు. అంతే తప్ప అంత మూర్ఖులు, అంత ఆకాలమానపు మూర్ఖులు ఇప్పుడు ఎవరు లేరు. అరా కొర్ర అక్కడక్కడ కనబడుతున్నా కూడా వాళ్ళను వాళ్ళే ఒప్పుకోరు. ఇది పచ్చి నిజం. సో కాబట్టి ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా మనం అది తీసుకొచ్చి ఇప్పుడున్న వాళ్ళకి రుద్దడం ఏమైనా బాగుందా? చూడండి, మూలిక ఎలాగున్నది. ఇంకో బొమ్మ చూడండి, ఊహాచిత్రం. పసిబిడ్డను చేత్తో పట్టుకొని ఎంత భయంకరంగా చిత్రీకరించారో చూడండి. పైన అదేదో ఎద్దు రూపం పెట్టి, కొమ్ములు పెట్టి. ఇదంతా మానవుని ఊహా చిత్రాలు, మానవుని చేతి పనులు. అంతెందుకు, అహరోను దగ్గరకు వచ్చి ఏం చేయమని అడిగారట వాళ్ళు? బంగారం అంతా ఇచ్చి, మోషే ఇంకా రావట్లేదు, మాకు ఏం కావాలని అడిగారట? దూడ కావాలి, మాకు దూడని చేసి అని అడిగారట. అర్థమైందా? సో కాబట్టి ఇవన్నీ ఊహా చిత్రాలు. వీటికి అసలు భయపడొద్దు, వీటిని పట్టించుకోవద్దు, వీటిని అసలు మీరు లెక్కలు కూడా తీసుకోవద్దని యెషయా గారు చెప్పారు. 40 అధ్యాయం 18 వచనం కూడా చూద్దాం. అదే యెషయా గ్రంథం 40 అధ్యాయం 18 వచనం. అదే యెషయా గ్రంథం 40 అధ్యాయం 18 వచనం. కావునే మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపాన్ని ఆయనకి సాటి చేయగలరు మీరు? శిల్పి దాన్ని తయారు చేస్తాడు, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగుతాడు, చేస్తాడు. పొచ్చని మ్రాను ఏర్పరచుకుంటాడు. నేర్పుగల పని వాని వెదకి పిలుచుకును. మీకు తెలీదా? మీరు వినలేదా? ఇదంతా ఏంటి అసలు అని అన్నాడా లేదా? ఇశ్రాయేలీయులకు తన పిల్లలకి చెప్పాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? అన్యులతో పదే విషయాలు చెప్పించలేదు ఆ రోజుల్లో కూడా. ఎవరికి చెప్పించాడు? ఎవరికి చెప్పించాడు? తన పిల్లలైన ఇశ్రాయేలీయులకు అధికముగా ఈ జ్ఞానాన్ని బోధించమని ప్రవక్తలకు ఆజ్ఞాపించాడు, భక్తులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళెళ్ళి చెప్పారు. అయినా కూడా కొందరికి బుర్ర ఎలగక వాటినే ఆరాధిస్తూ జీవితాన్ని గడపడం వల్ల కొన్ని శాపాలు కొని తెచ్చుకున్నారు. ఇది మనం పాత నిబంధన చరిత్ర అంతా చూస్తాం. ఇప్పుడు వీళ్ళకే ఇంత జ్ఞానం ఉంటే పౌలు గారికి గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతా అవపాసన పట్టిన పౌలు గారికి ఇంకెంత జ్ఞానం ఉండాలి చెప్పండి? వీళ్ళకంటే తక్కువగా ఉంటాడా? వీళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాడా? చెప్పండి, ఏ స్థాయిలో ఉంటాడు? వీళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాడు. ఎందుకంటే పౌలు సర్వసత్యాన్ని బోధించే స్థితిలో ఉన్నాడు. పౌలు ఏం బోధించే స్థితిలో ఉన్నాడు? సర్వసత్యాన్ని బోధించే స్థితిలో ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాడు అతను. అంతే తప్ప వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉండడు. మీరు గమనించాలి పాయింట్. రైటా? రైట్. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నటువంటి కొరింథు పత్రికకి వెళ్ళిపోదాం. కొరింథు పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 19 నుండి చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. జాగ్రత్తగా చూడండి, చాలామందికి ఉపయోగపడే వచనం, చాలా ఇంపార్టెంట్. మొన్న ఆల్రెడీ చెప్పాను, ఇంకా లోతుగా విశదీకరించి చెప్తాను. చూడండి ఏమనుంది అక్కడ 10, 19. ఇక నేను చెప్పునదేమి, చదవండి, తీశారు అందరూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10, 19. ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములో ఏమైనా ఉన్నదని అయినను చెప్పెదనా లేదు కానీ, చెప్పెదనా చెప్తానా లేదు కానీ, వాట్ డు ఐ ఇంప్లై దెన్ అని అడుగుతున్నాడు ఆయన. వాట్ డు ఐ ఇంప్లై దెన్, నేను చెప్పేదనా అని అడుగుతున్నాడు. దట్ ఫుడ్ ఆఫర్డ్ టు ఐడల్స్ ఈజ్ ఎనీథింగ్, ఈజ్ ఎనీథింగ్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ చేస్తున్నాడు అక్కడ చూడండి కావాలంటే. ఆర్ దట్ అన్ ఐడల్ ఈజ్ ఎనీథింగ్? నథింగ్. ఆర్ దట్ ఐడల్ ఈజ్ ఎనీథింగ్? నథింగ్. దెర్ ఈజ్ నథింగ్. డోంట్ వరీ అబౌట్ దట్, దెర్ ఈజ్ నథింగ్. ఆయన అడిగేశాడు అక్కడ, చాలా క్లియర్గా అడుగుతున్నాడు. వాట్ డూ ఐ ఇంప్లై దెన్ అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? నో అని క్లియర్ చేసేసాడు చూడండి. నో 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 నో.
అంటే దాని అర్థం ఏంటి? పై వచనంలోనే 19వ వచనంలోనే ఏమని చెప్పేశాడు? ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చి అప్పుడు ఒక పదప్రయోగం చేశాడు. ఈ పదప్రయోగం అర్థం చేసుకోవాలంటే మనం కొంత మూల భాషలోకి వెళ్ళి కొంత నాలెడ్జ్ సంపాదించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి వివరాలు గ్రీకులో ఎలా ఉన్నాయి, ఏ పదప్రయోగాలు వాడారు, ఆ రోజుల్లో మనవి కాని వారి విశ్వాసాలను ఏమని పిలిచేవారు, ఇతరుల విశ్వాసాలు ఇతరుల ఆరాధన ప్రతిమలను ఏమని పిలిచేవారు అనే దాని మీద చిన్న ఐడియా ఉన్నోడు ఎవడు ఇక్కడ మోసపోడు, ఆ ఐడియా లేనోడు ఇక్కడ మోసపోతాడు. అంత నాలెడ్జ్ ఉండదు కదా, కొంతమందికి గుడ్డెద్దు సేలో పడ్డట్టు పోతారు. ఎందుకంటే చిన్నోళ్ళు కదా, అంత జ్ఞానం కలిగిన ఏం కాదు, వాళ్ళు అడవి మనుషుల టైపు. సో కాబట్టి అలా మూర్ఖంగా మాట్లాడేసి మూర్ఖంగా జనాలకు నేర్పించేసి వాళ్ళని దారి తప్పించేయడానికి ట్రై చేస్తున్నారు ఈ రోజున్న అర్ధజ్ఞానులు. అందుకే ఎల్కేజీ పిల్లలు అన్నాను వాళ్ళని, ఊరికే అనలేదు ఎల్కేజీ పిల్లలని, నిజంగానే ఎల్కేజీ పిల్లలు ఇల్లు. జాలేస్తుంది నిజంగా, మీరు చెప్తే నమ్మాలి. నాకు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అర్రే ఇంత చిన్న మెదడు చితికిపోయిన పట్టు బతుకుతున్నారు ఇంద్రబాబు మీరు అనిపిస్తుంది. నిజం. పరిపూర్ణతలోకి వెళ్ళరా ఇంకా మీరు? అసలు ఎక్కడున్నారు ఇంకా అంటే ఇంకా ఎక్కడికో పాత నిబంధన కాలానికి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయారు. ఇంక కొత్త నిబంధనకే రారు, ఇక్కడ ఉన్న సర్వసత్యాన్ని తెలుసుకోరు. సరే చదువుదాం ఒకసారి, చూడండి అక్కడ ఏమన్నాడంటే, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను, మీరు దయ్యములతో పాలివారవటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఈ మాట పట్టేసుకున్నారు. ఈ మాట పట్టేసుకుని ఇదిగో ఉంది కదా, అన్యజనులు అర్పించు బలులు ఎవరికి అర్పిస్తున్నారట? దయ్యాలకు అర్పిస్తున్నారు. ఆనాటి అన్యజనులు వేరు, ఈనాటి అన్యజనులు వేరు. అప్పటి బలులు విధానాలు వేరు, ఇప్పటి బలులు విధానాలు వేరు. అప్పుడున్నంత బలులు ఇప్పుడైతే అన్ని చోట్ల లేవు. అప్పుడు ప్రతి చోట బలి ఉండేది, ఇప్పుడు ప్రతి చోట ఏమీ లేదు, బలి లేదు. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే మనం కూడా చిన్నప్పటి నుంచి అన్యజనుల్లో నుండి వచ్చాం, కానీ ఇప్పుడున్న వాటిని కలపటం మంచి పద్ధతి కాదన్న ఇంగితం, విజ్ఞత, వివేకం మనకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. రైటా? ఇప్పుడు అసలు ఈ దయ్యాలు అన్నదాన్ని ఎవరికి ఆపాదించినట్టుంది ఈ వచనంలో? ఎవరికి? పౌలు గారు పూజించని ఇతరుల ప్రతిమలకి, ఇతరుల దేవతలకి ఆపాదించినట్టు ఈ వచనంలో కనబడింది. ఇప్పుడు ఇదే వచనం ఇంకో చోట ఎలా రాయబడిందో చూద్దాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం. చదవండి, ఏం కాదు, చదవండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయిన. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికురీయులలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చదవండి. అయితే అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. వీడు అనగా పౌలు. వీడు అనగా ఎవరక్కడ? పౌలు. అతడు ప్రకటిస్తున్నది ఎవరి గురించి? యేసును గురించి, పునరుద్ధానం గురించి. వీళ్ళు ఏమని చెప్పుకున్నారట? వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొని. పుట్ నోట్లో ఏమనుందో చూడండి ఒకసారి. ఏమని చూడండి అక్కడ, ఏమని చూడాలి అక్కడ? దయ్యాలు అని ఉంది అక్కడ. ఎందుకంటే దయ్యాలంటే వాళ్ళ దృష్టిలో ఎవరు? చెప్పాలి గట్టిగా, ఎవరండి చెప్పండి, పర్లేదు. వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో కాదు. యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే వాళ్ళు ఏమన్నారు అక్కడ? దయ్యాలు అన్నారు. ఇప్పుడు గ్రీకులో స్క్రీన్ మీద చూడండి. ఈ అపోస్తలుల కార్యాలు 17-16 దగ్గర గ్రీకులో డెమోనియన్ అనే పదం వాడబడింది. డెమోనియన్ అనే పదం వాడబడింది. దీన్ని ఇంగ్లీష్లో డిమాన్స్ అంటారు. డిమాన్స్. సో అంటే ఈవిల్ స్పిరిట్ అనమాట. డెమోనియన్ అనే పదం వాడాడు. గ్రీకులో సేమ్ అర్థం వస్తుంది ఇది. అందుకే పుట్నోట్లో ఏమని రాశాడు ఇక్కడ? దయ్యము అని రాశాడు. ఇప్పుడు సేమ్ రెఫరెన్స్ ఎక్కడుంది? ఇంకో రెఫరెన్స్ అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. చెప్పేదనా? పాలివారగుట నాకు ఇష్టం లేదు,
మీరు ప్రభు పాత్రలోనిది అక్కడ ఏమని గ్రీకులో వాడబడిందంటే, అక్కడ వాడబడినటువంటి పదం డెమోనీస్. అక్కడేమో డెమోనియన్, ఇక్కడేమో డెమోనీస్ అనే పదం వాడబడింది. దీన్ని కూడా ఇంగ్లీష్లో డేమాన్స్ అని అంటారు. గ్రీకులో ఈ రెండు పదాలకి అర్థం ఒకటే వస్తుంది. రెండు పదాలకి అర్థం ఏమొస్తుంది? ఒకటే వస్తుంది. సో మీకు స్క్రీన్ మీద మరొక ఇమేజ్ చూపిస్తాను. స్క్రీన్ మీద మీకు మరో ఇమేజ్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. బాలు నువ్వు ఓపెన్ చేసుకు చూడమ్మా. 2 వచనాలకి పంపిస్తున్నాను. సాగర్కి పంపించేసాను, చూపించండి. సో ఈ రెండింట్లో కూడా అవే పదాలు ఉంటాయి. అక్కడ ఒక నెంబర్ వాడతాడు. ఆ నెంబర్ ఎంత అంటే, ఈ పదం ఏమని వ్రాయబడిందంటే, వాట్ మే డిజైర్ ఆఫ్ ద బ్యాబ్లర్ దిస్ టు సే, అపోస్తుల కార్యాల్లో ఉన్న పదం. అదర్స్ హౌఎవర్ ఆఫ్ ఫారిన్ గాడ్స్ అంటాడు చూడండి. హీ సీమ్స్ ఏ ప్రొక్లైమర్. ఆ పైన ఫారిన్ గాడ్స్ అంటాడు. అక్కడ 1140 అని ఉంటుంది చూడండి. 1140 ఏమండి? ఆ 1140 అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అక్కడ డీమాన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. డెమోనియన్ ఆ కింద డెమోనియస్. రెండోది మీకు చూపిస్తాను. ఇదేమో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. గ్రీకులో ఏమని వ్రాయబడిందో మీరు చూడొచ్చు. డెమోనియన్ అండ్ డెమోనియస్ రెండింటికి కూడా ఇంగ్లీష్లో ఒకటే అర్థం, డీమాన్స్ అంటే ఈవిల్ స్పిరిట్. అంటే అన్యదేవతలు అన్నదానికి ప్రత్యామ్నాయంగా ఏం వాడేవారు వాళ్ళు? దయ్యాలు అన్న పదం వాడేవారు. అన్యదేవతలు అన్న పదానికి ప్రత్యామ్నాయంగా ఏం వాడేవారు? దయ్యాలు. అందుకే చూడండి అక్కడ చాలా స్పష్టంగా ఈ అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఫారిన్ గాడ్స్ అంటాడు. ఈ ఫారిన్ గాడ్స్ అంటే అన్యదేవతలు. పుట్టినోట్లు ఏమని రాశాడు? దయ్యములు అని రాశాడు. అంటే మూల భాషలో అన్యదేవతలన్నా దయ్యములన్నా రెండు ఒకటే. ఇక్కడ యేసుక్రీస్తుని కూడా వాళ్ళు ఏమని పిలిచారైతే? దయ్యమనే పిలిచారు. అంటే వాళ్ళకి దృష్టిలో యేసుప్రభు దయ్యం, అన్యదేవత. ఇతని దృష్టిలో వాళ్ళ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు అన్యదేవతలు. అన్యదేవతలన్న పదానికి పర్యాయ పదంగా దయ్యం అన్న పదాన్ని వాడారు. దాన్నే కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా వాడాడు. అంటే ఇప్పుడు కొరింథీ పత్రికలో దయ్యములు అన్న చోట ఏమని పదప్రయోగం చేయాలి? అన్యదేవతలు. ఎందుకంటే సేమ్ పదాన్ని గ్రీకులో వాడడం జరిగింది. అక్కడ ఒకటే పదాన్ని వాడారు. సో ఇదే పదాన్ని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో కూడా వాడతాడు. చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఇదే పదాన్ని వాడతాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను అనగా చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు అంటాడు. అంటే దయ్యములను అని చెప్పి మళ్ళీ ఇక్కడ విభజించుకుంటూ వస్తున్నాడు. సేమ్ నెంబర్ గ్రీకులో ప్రకటన గ్రంథంలో కూడా అదే వాడబడింది. అంటే ఇక్కడ కొరింథీ పత్రికలో వ్రాయబడినటువంటి మాట దయ్యములు అన్న పదప్రయోగం అన్య దేవతలు అన్నదానికి ప్రత్యామ్నాయంగా వాడబడినటువంటి మాట అంతే. గ్రీకులో మీరు కావాలంటే వెతుక్కోవచ్చు. మీకు స్క్రీన్ మీద అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాను. దానికి సంబంధించిన సమాచారం కూడా నేను స్క్రీన్ షాట్ ఇచ్చాను, చూడొచ్చు. ముందే ఒక స్క్రీన్ షాట్ ఇచ్చాను. దానికి సంబంధించిన సమాచారం ఏమైతే ఉందో ఆ క్లియర్ వివరణ రాశాడు అందులో. సో కాబట్టి ఇది క్లియర్. అంటే పౌలు గారు చెబుతున్నది ఏంటంటే, అన్యజనులు అర్పిస్తున్నటువంటి బలులు వారి దేవతలకు అని చెప్పడానికి గ్రీకులో వాడబడినటువంటి పదం దయ్యములు. అపోస్తలుల కార్యాల్లో ఇతడు ఈ పౌలు అనేవాడు అన్యదేవతలను ప్రచురిస్తున్నాడు అని చెప్పడానికి మూల భాషలో వాడినటువంటి పదం దయ్యములు. అక్కడ ఇక్కడ ఒకటే పదం, భావాలు మారుతున్నాయి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో అని అదే చెప్తున్నాను. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం. మనం వాడికి దయ్యం అయితే వాడు మనకు దయ్యం అయినట్టు అనమాట. నీకు అర్థమైందా పాయింట్? పౌలు గారు చెప్పేదాన్ని వాడు దయ్యం అంటున్నాడు, వాడు చెప్పేదాన్ని పౌలు గారు ఏమంటున్నాడు? దైవం అంటున్నాడు. దాన్ని మూల భాషలో అన్య దేవుడు లేదా అన్య దేవత అన్నట్టుగా వాడారు. పౌలు గారికి వారు అన్యదేవుడు అయితే వారికి పౌలు గారు ప్రకటించేవారు అన్యదేవుడు అవుతున్నారు.
అక్కడ ఇక్కడ కూడా ఒకే పద ప్రయోగం చేయబడింది. దీనికి ఏం కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. అయినా బైబిల్లో ఒక పదాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు, ఒక వచనాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు మిగిలిన వచనాలన్నిటితో దాన్ని కంపేర్ చేసుకుని చూసుకోవాలి. అర్థాలు ఎలా ఉన్నాయి, భావాలు ఎలా ఉన్నాయి, అంతే తప్ప మన సొంత ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేయకూడదు. ఎప్పుడు మనం ఇక్కడ ఆలోచించినా కూడా ఆ 19వ వచనంలోనే, ఆ కొరింథీ పత్రికలోనే పౌలు భక్తుడు ఏమన్నాడు 10వ అధ్యాయంలో, పౌలు భక్తుడు ఏమన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడు అక్కడ పౌలు భక్తుడు? నేను చెప్పునదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? నో, చెప్పను. లేదు కానీ ఆ ఆరాధనా భావంతో మీరు వారితో పాలివారు అవడం నాకు ఇష్టం లేదు. అక్కడ పాయింట్ అది. మీరు అక్కడికి వెళ్ళి దాన్ని ఆరాధిస్తున్నారు, ఇక్కడికి వచ్చి దీన్ని ఆరాధిస్తున్నారు. రెండు ఆరాధనలు మంచివి కావు. అది పౌలు గారి యొక్క ఉద్దేశం. అక్కడికి వెళ్ళి ఆరాధన పాల్గొంటున్నారు, ఇక్కడికి వెళ్ళి ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు. రెండు ఆరాధనలు ఏంటి? ఇద్దరు యజమానులకు ఎవడు దాసుడుగా ఉండనేరడు. అయితే సత్యం వైపు ఉండండి, లేదంటే అసత్యం వైపు ఉండండి. ఏందిరా మీరు చేసే పని? ఆరాధనా భావంతో ఎందుకు చేస్తున్నారని పౌలు అడుగుతున్నాడు. అక్కడ పౌలు గారి ఉద్దేశం అదే. అందులో ఏమీ లేదు, అయినా మీకెందుకు ఆరాధనా భావం? అందులో ఏమీ లేదు, అయినా మీకెందుకు అక్కడ పని? మీకేంటి అక్కడ ఆరాధనా భావం? మీకెందుకు అంత ఆరాధనా భావం? ఎందుకంటే మీరు మీ గతాన్ని విడిచిపెట్టలేకపోయారు, మీరు ఇంకా మీ మూఢ విశ్వాసాలను విడిచిపెట్టలేకపోయారు, మీరు ఇంకా మీ అంధవిశ్వాసాలను విడిచిపెట్టలేక. అందులో అవేర్నెస్ తీసుకురావడానికి వాడబడినటువంటి వచనం. అందులో ఉంది అని పౌలు చెప్పలా, లేదు అని 19వ వచనంలో కొండబద్దలు కొట్టేశాడు. లేదు అని చెప్పినప్పుడు మళ్ళీ 20వ వచనంకి వచ్చేసరికి ఉందని ఎందుకంటాడు? అర్థమైందా? 19వ వచనంలో లేదన్నవాడు 20వ వచనంలో ఉందంటే పౌలు గారు ఎన్ని నాలుకలు గలవాడు అయిపోతాడు? 2 నాలుకలు గలవాడు అయిపోతాడు. బైబిల్ ఎప్పుడు అలా చెప్పదు. 19వ వచనంలో లేదన్నాడు, 20వ వచనంలో కూడా లేదని అంటున్నాడు. కాకపోతే అన్యదేవత అనే దానికి ప్రత్యామ్నాయంగా పర్యాయ పదంగా దయ్యము అనే పదం వాడబడుతుంది. అపోస్తుల కార్యాల్లో ఇంగ్లీష్లో డీమన్స్ అని ఉంది, డెమోనిస్ అని ఉంది. గ్రీకులో దయ్యాలు అంటారు, డీమన్స్ అంటారు ఇంగ్లీష్లో. డెమోనిస్ అనే గ్రీకు పదం. సో ఈ గ్రీకు పదాల అర్థాలు మనకు తెలిస్తే వాళ్ళు ఎలా వాడారు, ఏ సెన్స్లో వాడారో అర్థమైతే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూడండి, మీ పిల్లల గురించి మాట్లాడుతూ మా పిల్ల రాక్షసుడని అంటారు తల్లిదండ్రులు. ఎవరిని? పిల్ల రాక్షసుడు అంటే మీ వాడు రాక్షసుడనా? ఒప్పుకుంటారేంటి? మేమంటే ఒప్పుకుంటారా, మీరంటే ఒప్పుకుంటారు. అప్పుడప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు సరిగా జుట్టు దూకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అనుకోండి, తలకు నూనె అది పెట్టుకోకుండా తాళ ఎరబోసుకుని తిరుగుతున్నారు అనుకోండి, తల్లి ఏమంటుంది తెలుసా? సడన్గా వంటగదిలో నుంచి బయటకు వచ్చి, అదిగో మీరు ఆల్రెడీ అనేస్తున్నారు. ఏమంటుంది తల్లి వంటగదిలో నుంచి బయటకు వచ్చి? ఏంటే అలా దెయ్యంలా తిరుగుతున్నావు ఏందే? కొంచెం తల దూకోవచ్చు కదా, కొంచెం తలకు నూనె పెట్టుకోవచ్చు కదా, మరి దెయ్యంలాగా అన్నంత మాత్రాన మీ పిల్ల దెయ్యమనా? ఇప్పుడు మీ పిల్లని నువ్వు అనుకుంటే ఓకే, నేను కానీ వచ్చి భలే ఉందండి మీ అమ్మాయి దెయ్యంలాగా అన్నాను అనుకో, ఇంక నీకు వస్తుంది కోపం, మనిషికి వచ్చినంత కోపం వచ్చేది. సో అంటే గొడవకు వచ్చేస్తారు. నేనంటే అనుకుంటా, నువ్వు ఎవడరా నా కూతురుని అనడానికి? అది ఉంటే దెయ్యంలాగా ఉంటుంది, లేకపోతే రాక్షసులాగా ఉంటుంది నేను అనుకుంటా, నువ్వు ఎవడనడానికి అంటారా? అంటే సందర్భాలలో ఆ పదాలు ఎందుకు వాడారు, ఎలా వాడారు, వాటి వెనక పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు మొత్తం బైబిల్ ఏం చెప్తోంది అనేది తీసుకొని ఈ వచనాలకు అర్థాలు చెప్పాలి. కానీ నీ బుర్రలో పుట్టిన ప్రతి చెత్త తీసుకొచ్చి మనుషుల హృదయాల్లో నాటేసి పోకూడదు. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా మీకు? 2 వచనాలు పక్కపక్కన పెట్టుకుంటే అక్కడ యేసు ప్రభువును గూర్చి వ్రాయబడినప్పుడు గ్రీకులో ఏమని చెప్పారట వాళ్ళు? అన్యులు. పౌలు గారు దెయ్యాల గురించి ప్రకటిస్తున్నాడని అన్యదేవతలు. ఇప్పుడు అదే పౌలు మాట్లాడుతూ వాళ్ళ గురించి మాట్లాడుతూ అన్యదేవతలు. గ్రీకులో ఒకే నెంబర్ వాడబడింది. ఆ పదాలకు ఇంగ్లీష్లో ఒకటే అర్థం వస్తుంది, డీమన్స్ అని, స్పిరిట్స్ అని, ఈవిల్ స్పిరిట్ అని, రకరకాల అర్థాలు వస్తాయి. ఒక పదానికి బోలెడని పర్యాయ పదాలు ఉంటాయి. సో అందులో ఉన్న భావం మనకు ముఖ్యం, భాష కాదు. ఏం చూడాలి బైబిల్ చదివేటప్పుడు? భావం చూడాలని చదువుకున్నాం మనం. భాష కాదు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? భావానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ప్రకటన గ్రంథంలో అదే నెంబర్తో వాడబడిన వచనాన్ని మీకు చూపించాను. క్లియర్ చేశాడు అక్కడ దయ్యములు అంటే వాళ్ళ యొక్క చేతి పనులు, అంటే అన్య దేవుళ్ళు అన్న లేదా దేవత అన్న పదానికి ప్రత్యామ్నాయంగా పర్యాయ పదంగా వాడారు. ఇది క్లియర్. ఇంత క్లియర్గా బైబిల్ గ్రంథంలో ఉంటే ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, అక్కడ శక్తి వస్తుందని, అక్కడికి వచ్చి దెయ్యం నివాసం ఉంటుందని ఎక్కడుంది బైబిల్లో? ఎవడు చెప్పినా జుట్టు పట్టుకుని అడగండి, పిలక పట్టుకుని అడగండి, ఎక్కడుంది బైబిల్లో? ముందు రెఫరెన్స్ చూపించమని అడగండి. అడు ఎవడైనా సరే
ముందు రెఫరెన్స్ చూపించి మాట్లాడు. నువ్వు 7 ప్రసంగాలు మాట్లాడావా, 77 ప్రసంగాలు మాట్లాడా, ఎవరికి అవసరం లేదు. వచనాలు తీసుకుని నీకు నచ్చినట్టు 100 చెప్పొచ్చు. అది కాదు అక్కడ ముఖ్యం. బైబిల్లో నువ్వు చెప్పింది ఎక్కడుంది ముందు మాట్లాడు, చెప్పు, మాకు సమాధానం చెప్పని అడగాలి మీరు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆ గుడ్డోడు నడిపిస్తుంటే, గుడ్డోడికి త్రోవ చూపిస్తుంటే గుడ్డోడు వెళ్ళి గుంటలో పడ్డాడంట. ఎన్ని సంవత్సరాలకు మీరు డెవలప్ అవుతారు? ఎప్పటికీ క్రైస్తవ్యం డెవలప్ అవ్వకపోగా అన్యజనుల గురించి, వాళ్ళ విగ్రహాల గురించి మనోళ్ళు మాట్లాడుతుంటారు. మరియమ్మ విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఎవరు? మనోళ్ళు కదా. యేసుప్రభు విగ్రహాలు పెట్టి ఆరాధన చేయట్లేదా మనోళ్ళు? ఆరాధన చేయట్లేదా? నా కూడా రండి, తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. యేసుప్రభు విగ్రహం ఉంటుంది, ఆ కాళ్ళకు మొక్కుతుంటారు మనోళ్ళు వెళ్ళి. యేసుప్రభు విగ్రహం దగ్గర కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభు విగ్రహం దగ్గర అగరత్తులు, కొవ్వొత్తులు వెలిగించేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వీళ్ళు చేస్తూ వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడకపోగా అదే క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు బయట వాళ్ళ గురించి ఎద్దేవా చేసి మాట్లాడుతుంటారు. మనకి ఎందుకండి అవన్నీ? మనకెందుకు అవన్నీ? వాళ్ళ జోలి నీకెందుకో? మామూలుగా చేసినప్పుడు ఏమి ఉండదట, టాటర్ మీద ఊరేగించినప్పుడు ఏమి ఉండదట, తీసుకొచ్చి కూర్చోబెట్టాక ఆడు వచ్చేస్తాడట. మరి వీడు చెప్పొస్తాడు, మరి అది ఫోన్ చేసి చెప్తే వస్తాడో మరి. చెత్త, ఇదంతా చెత్త, అవసరం లేని చెత్త. వాళ్ళను రెచ్చగొట్టడం తప్పితే ఏంటి మనకు ఉపయోగం మీరు చెప్పండి? అంటే వాళ్ళని రెచ్చగొట్టుకుని బతుకుతావా నువ్వు? వాళ్ళ మీద ద్వేషాన్ని నింపుకుని బతుకుతావా నువ్వు? ఈ అహంకారపూరిత ఆలోచన విధానంతో బతికి చేస్తావా నువ్వు? సిగ్గుండక్కర్లా? చుట్టూతా బతికేదేమో వాళ్ళ ప్రమేయం లేకుండా బతకలేవు. చుట్టూతా నీకు అందరు సపోర్ట్ కావాలి, అందరు నీతో మంచిగానే ఉండాలి, లేకపోతే నీ జీవితం నడవదు, నీ జీవితం వెళ్ళదు. నువ్వు వాళ్ళకి ఎంత అవసరం, వాళ్ళు నీకు అంతే అవసరం. కొత్త నిబంధనలు ఎక్కడ వాళ్ళని దూరం చేసుకుని ఇలాంటి మాటలు ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. ఏదైనా మాట్లాడితే సిద్ధాంతపరంగా ఒక వందనంగా ఒక మంచి వేలో మాట్లాడారు తప్ప ఈ టైప్ ఆఫ్ ఫూలిష్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, బ్లైండ్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఇవ్వలేదు. సో మరలా చెప్తున్నా, వట్టిది అని బైబిల్ చెప్పిందంటే అది వట్టిదే. అది గట్టిదని ఎవ్వడన్నా అస్సలు కేర్ చేయకండి, ఎవరిని కేర్ చేయకండి. వట్టిది అంటే అది వట్టిదనే ఉంది బైబిల్లో. గట్టిదని నువ్వు నిరూపించు, అప్పుడు మాట్లాడదాం. నిరూపించగలవా? నీ వల్ల కాదు, నీ తరం కాదు, ఈ జన్మకి జరగదు, నీ జన్మకి జరగదు. కాబట్టి ఇలాంటివి అన్నీ ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు. ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకటే కూలిపోతాయి అన్నమాట. ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్నీ ఏమైపోతాయి? కూలిపోతాయి. సో చాలామంది ఆశపడుతున్నారు, అన్నయ్య ఈ వారం ఏదో ఒకటి మాట్లాడతాడని. ఒక్క వారం ఓపిక పట్టండి, అన్నయ్య మాట్లాడతాడు. ఒక్క వారం ఓపిక పట్టండి, ఒక్కొక్కడికి తొక్క తీసి మీ ముందు నిలబెడేస్తాను. అర్థమైందా? చిన్నోళ్ళు కదా, పిల్లలు కదా, జాలి చూపించాను ఇప్పటివరకు. ఒక్క వారం ఓపిక పట్టండి, చూద్దరు కానీ ఎలా ఉంటుందో. ఒక వారం ఓపిక పట్టండి, అన్నయ్య మాట్లాడతాడు. ప్రతి గాలోడికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు. నా ముందు ఎందుకు పనికిరారు? అయినా కూడా ప్రేమతో అవకాశం ఇద్దామని చూశా. అయినా రెచ్చిపోతుంటే రెచ్చిపోని. ఒక్క వారం ఓపిక పట్టు. ఎవడి గర్వం ఎలా అనచాలో నాకు తెలీదా? ఎవడి అహంకారం ఎలా అనచాలో నాకు తెలీదా? తప్పుడు మాటలు అవసరమా? లేని వార్తలు అవసరమా? పనికిమాలిన వార్తలు అవసరమా? ఇదా దేవుని సేవ అంటే? ఇదా దేవుడు నీకు అప్పగించిన బాధ్యత? ఇదా దేవుడు నిన్ను చేయమన్న పని? కాదు. ప్రజలను తప్పుదారి పట్టించడమా? మంచి మార్గంలో నడిపించడమా? ఇప్పుడు నేను చెప్పిన బోధ అంతా విన్నారు కదా. విన్న తర్వాత మీరు పరీక్షించుకోండి, మా అన్నయ్య ఏం చెప్పాడు, ఈయన చెప్పింది రైటా రాంగా, పౌలు గారు ఇలాగే చెప్పాడా, ఇంకో రకంగా ఏమైనా చెప్పాడా, అందులో ఏదో ఉందని పౌలు గారు మళ్ళీ భయపెట్టాడా? ఏమీ లేదే అసలు పట్టించుకోకన్నాడు. దాన్ని ఆరాధించొద్దని మాత్రం చెప్పాడు. ఏమీ లేదని ఎందుకు ఆరాధిస్తావు? ఒక అబద్ధాన్ని ఎందుకు ఆరాధిస్తావు నువ్వు అని చెప్తున్నాడు అంతే. అక్కడ ఒక అబద్ధాన్ని ఆరాధిస్తూ మళ్ళీ ఇక్కడ సత్యంలోకి వచ్చి కూర్చుంటున్నావు. రెండు ఆరాధనలు ఎందుకు? నీ బతుకులో ఒకటే కదా ఉండాలి ఆరాధన. సత్యాన్నైనా ఆరాధించు, అసత్యాన్నైనా ఆరాధించు. సత్యాన్ని అసత్యాన్ని కూడా ఆరాధిస్తానంటే ఎలా ఒప్పుకుంటాను అన్నది పౌలు గారి వాదన అక్కడ. అంతే, అందులో ఏదో ఉందని కాదు. ఇప్పుడు నేనేదే అది చెప్తాను మీకు. అందులో ఏముందని చెప్పను నేను. ఏమీ ఉండదు. ఉందనుకుంటే అది వాడి యొక్క అవివేకం, అజ్ఞానం. వట్టిది అన్నాడంటే గ్రంథం, ఇంకా అదేంటి? దేన్ని నమ్మాలి మనం? చెప్పండి, దేన్ని నమ్మాలి? వట్టిది అన్నాడంటే దేన్ని నమ్మాలి? వట్టిది అనే దాన్నే నమ్మాలి.
గట్టిది అంటే అమ్మ గట్టిది అని నమ్మాలి. పాత నిబంధన నుంచి లాక్కుంటూ వచ్చాం కొత్త నిబంధన వరకు. ఎక్కడైనా శక్తులు ఉంటాయి, అయ్యి ఉంటాయి, ఇయ్యి ఉంటాయి అని ఉందా? లేదు. పనికిమాల లాజిక్లు. అసలు వాడు ఉండేది, వాడు ఆక్రమించుకునేది నీ హృదయాన్ని మాత్రమే. వాడికి నీ హృదయంలో తప్ప ఇంకెక్కడ ఏమి లేదట, ప్రశాంతత లేదట. ఖాళీ చేసి వచ్చిన తర్వాత కూడా నీ దగ్గర రావడానికే ప్రయత్నం చేస్తాడట. నీరు లేని చోట్ల తిరుగుతాడట. ఊడ్చి అమర్చి ఉండు చూసి మరలా బాగుంది, చక్కగా ఉంది, ఇప్పుడు ఇందులోకి పోదామని వచ్చేస్తాడట వాడు. అర్థమైందా? కాబట్టి మన చుట్టూత ఏదో యేసుప్రభు వారి దగ్గర నుంచి ఇస్కరియోతు యోధా వెళ్ళిపోయినట్టు మన చుట్టూత ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్త. అలాంటి దుర్బోధల మీద అవగాహన సంపాదించుకోండి. జ్ఞానవంతులు అవ్వండి, వివేకవంతులు అవ్వండి. మీకు ఏ సందేహాలు ఉండవు. ఈ ప్రసంగం విన్న తర్వాత అసలు ఏ సందేహాలు ఉండవు. ఎస్, కరెక్ట్, బైబిల్ ఇదే చెప్పింది. వట్టిదంటే వట్టిదే, అందులోకి ఏమీ రాదు. యేసుప్రభు బొమ్మలోనూ ఏముండదు, మరియమ్మ బొమ్మలోనూ ఏముండదు, ఏ బొమ్మలోనూ ఏముండదు. అది కెమోష్ అయినా కానివ్వు, లేకపోతే మొలికైనా కానివ్వు, అషేరా అయినా కానివ్వు, అర్తమి అయినా కానివ్వు, బయలైనా కానివ్వు. బయళ్ళు కూడా భయపడేవారటండి. చూడండి, బయళ్ళు ఏదో ఉంటుందని భయపడేవారట. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయం 15వ వచనం. వాళ్ళ నమ్మకం అది దెయ్యాలకు అధిపతి అని నమ్మేవారట, బయల్జబూల్ని. లూకాసు వార్త 11:15 చదవండి, ఏమనుంది అక్కడ. అయితే వారిలో కొందరు ఇతడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలన ఏంటట, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. దెయ్యాలకు అధిపతి ఎవరని నమ్మేవారట వాళ్ళు? బయల్జబూల్ అని ఒకడు ఉన్నాడు, వాడే దయ్యాలకు అధిపతి, వాడు యేసుప్రభుకి అధికారం ఇచ్చాడని వాళ్ళ నమ్మకం అట. ఇలాంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఎన్నో ఉంటే వాటన్నిటిని యేసుప్రభు చెల్లాచెదురు చేశారు. అరే నాయన, వాటన్నిటిని పట్టించుకోకండి. దురాత్మలు ఉన్నాయి, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహాలతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. అవి మనుష్యుల హృదయాలు ఆక్రమించి మిమ్మల్ని దారి తప్పిస్తాయి. అంతే తప్ప ఎక్కడో నివాసం ఉండవు. పదార్థంలో ఎక్కడ అవి నివాసం ఉండవు. దురాత్మలు పదార్థాలలో నివాసం ఉండవు. కాబట్టి అలాంటి మాయ బోధలు నమ్మొద్దు. అలాంటి మాయ మాటలు చెప్పే వాళ్ళని ఎవరినే నమ్మొద్దు. వాళ్ళు అసూయతో, కక్షతో రగిలిపోయి ఏదో మనల్ని ఏం చేయలేక మనం ఏది చెప్తే దానికి క్వైట్ ఆపోజిట్ చెప్తారు. నేను పాయింట్ చెప్తాను చూడండి. యాకోబు మొనగాడని చెప్పాను, వెంటనే వాళ్ళు ఏం చెప్తారు? మోసగాడని చెప్తారు. నలుపు రంగట చీకటికి చిహ్నం అట, దెయ్యానికి ఇష్టమట. నలుపు రంగు ఉన్న చోట దెయ్యం ఉంటుందా? మరి అలాగైతే ఆడవాళ్ళు అందరి తల్ల మీద దెయ్యమే ఉండాలి. జుట్లన్నీ నల్లగుంటాయి, మగవాళ్ళు అందరి తల్ల మీద కూడా ఎవరు ఉండాలి? మరి దెయ్యం ఉండాలి. మన తల్ల కూడా ఎలా ఉన్నాయి? నల్లగా ఉండండి. నల్ల రంగు వేసి దెయ్యం రంగు వేసినట్ట బుద్ధిహీనత. అది బుద్ధిహీనత, పిచ్చి మాటలు. ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి ఇలాంటి ఆనిముత్యాలు. పరలోకం భూలోకం కలిసిపోతున్నాయి తొందరలో. ఆ పరలోకం పైనుంచి వచ్చి భూలోకంతో కనెక్ట్ అయిపోద్ది, డేటా కార్డు ఇందులో పెడతాడు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చేస్తాడు. ఎక్కడ ఉండవు బైబిల్లో. నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని ఆయన చెప్తాడు. మీకోసం స్థలం సిద్ధపరచ వెళుచున్నానని ఆయన చెప్తాడు. అవే ఉండవు. సో అందుకే మీరు చాలా జాగ్రత్త. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అందులో వట్టిది అన్నాం అనుకోండి, లేదు గట్టిది అంటాడు ఒకడు వచ్చి. వీళ్ళు మనం జన్మ పాపం ఏమీ లేదు, స్వభావ పాపం ఏమీ లేదు అంటాం. వీళ్ళు మొన్న మొదలెడతారు కొత్తగా. ఉంది, మా పిల్లల్లో కూడా ఉందా? మీ పిల్లల్లో కూడా ఉందా? సిగ్గుపడాలి. అప్పుడు మీ పిల్లలకి జన్మ పాపలు నెట్టేసుకోండి, పేరు దైద్యం వదిలిపోద్ది. ఆ పేర్లు ఈ పేర్లు ఎందుకు? మై డియర్ జన్మ పాపి, ఐ లవ్ యూ అని చెప్పు. స్కూల్లో కూడా అదే రాయించుకో. సో ఏముంది అక్కడ? ఏమి లేదు. సో ఇలాంటి అజ్ఞానం తాండవమాడుతున్నప్పుడు మీరు వివేకులుగా ఉండండి, విజ్ఞత కలిగి ఉండండి. ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచన చేయండి, శ్రద్ధగా పరిశీలించండి. ఇదేదో పెద్ద కొత్త విషయం చెప్పేసినట్టు అది వాడు దయ్యాలన్నాడు కదండి కొరింథీ పత్రికలో. దయ్యాలంటే దయ్యాలు అయ్యి ఏ సెన్స్లో వాడాడు అనేది ఆలోచించాలి కదా. ఆలోచించాలి వద్దా? అప్పుడప్పుడు మొగుడు అంటుంటాడు, ఇంటికి వెళ్తే దయ్యంలా మీద పడిపోతుందండి బాబు అంటాడు. అంత మాత్రాన ఆవిడ దయ్యమా? కాదు. ఆ పదం ఎందుకు వాడాడు, అక్కడ భాషా ప్రయోగం ఎందుకు వాడబడింది కొరింథీ పత్రికలో పైన 19వ వచనంలోనే క్లియర్ చేసేసాడు. కాబట్టి
ఉందా ఏమైనా? ఏమీ లేదు అక్కడ. చూడండి, గలతీ పత్రిక 4:3లో మూలపాఠాలు అంటే భూతాలు అంటాడు పుట్టినోట్లో. గలతీ పత్రిక 4:3లో మూలపాఠాలు అంటే పుట్టినోట్లు ఏం రాశాడు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఏముంది అక్కడ? లోక సంబంధమైన మూలపాఠాలు అంటే ఏం రాశాడు అక్కడ? భూతములు అన్నాడు. అంటే భూతాలు కూడా ఇప్పుడు లోక వార్తలు యేసుప్రభు వారు చెప్పిన రెఫరెన్స్కి దీన్ని కలిపేద్దామా? నాకున్నట్టుగా మాంసము ఎముకలు భూతమనుకుండవు అని యేసుప్రభు వారు చెప్పిన దాన్ని తీసుకెళ్ళి కలిపేస్తారంటే సందర్భం ఏంటి? భాషకు కాదు, దేనికి ప్రాధాన్యత ఇస్తాం? భావానికి ప్రాధాన్యత ఇస్తాం. అక్కడ ఏ సందర్భంలో చెప్పబడుతోంది, దాని వెనకున్న మూల వచనాలు ఏంటి, గ్రీకులో వీటి అర్థాలు ఎలా ఉన్నాయి, హీబ్రూలో వీటి అర్థాలు ఎలా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని ఈసారి మీ అందరికీ ఫైనల్ కన్క్లూజన్ రెండు ప్రసంగాలతో వచ్చేసింది. 8 అక్కలేదు మనకి. 2 ప్రసంగాలతో కన్క్లూజన్ వచ్చిందా రాలేదా? వచ్చింది కన్క్లూజన్. మీకు ఎంత భయంకరమైన బొమ్మ చూపెట్టినా ఏం చేయకండి, నథింగ్ అని చెప్పండి. నథింగ్, దెర్ ఇస్ నథింగ్. ఇస్ దెర్ ఎనీథింగ్? చెప్పండి. ఇస్ దెర్ ఎనీథింగ్? నో, నథింగ్. ఏమి లేదు అక్కడ. అది యేసుప్రభు బొమ్మ అయినా ఏమీ లేదు, మరియమ్మ బొమ్మ అయినా ఏమీ లేదు, ఏ బొమ్మ అయినా ఉండదు. మానవుని చేతి పని అది, దానికి భయపడొద్దు. ఆనాడే ఇర్మియా చెప్పాడు, దానికి భయపడదు. అందులో ఏముండదు, వెనకనే ఏముండదు, ముందున ఏముండదు, మధ్యలోనే ఏముండదు. పగల కొడితే బూడిద ఉంటుంది అంతే, ఏముండదు. సో కాబట్టి మీరు దేనికి కంగారెత్తిపోవాల్సిన అవసరత లేదు. ఈ మధ్య క్రైస్తవంలో మరణాత మహిమ యంత్రాలట. ఏమి యంత్రాలు? మరణాత మహిమ యంత్రాలట. ఇంత రేకు ముక్కలా ఉంటుంది, దాంట్లో ఇలాగా చక్రాల గీసి పెడుతున్నారు. మధ్యలో శిలువ, యేసుప్రభు వారి ఫోటో ఉంటుంది. మరణాత మహిమ యంత్రం అని ఉంటుంది దాని మీద. అది గుమ్మానికి కట్టుకోవాలట. గుమ్మానికి కట్టుకుంటే ఏం రాదట? ఏం రాదు, నీకు బుద్ధి రాదు. ఏమీ రాకపోవడం ఏమీ లేదు, కానీ నీకేమి రాదు. ఇంకా నీ జన్మకు బుద్ధి రాదంతే, నీకు అది కట్టుకో అంతే. ఇంకేమి రాకపోవడం లేదు అక్కడ. వచ్చి వస్తుంటే పోతుంటాయి, కానీ నీకు మాత్రం ఏమి రాదు. నీ గుమ్మం ఏమి దొక్కదు, ఇంకా బుద్ధి నీ గుమ్మం దొక్కదు, జ్ఞానం నీ గుమ్మం దొక్కదు, వివేకం నీ గుమ్మం దొక్కదు అంతే. అది కట్టుకో. కట్టుకున్నారు లేదా? చాలామంది కట్టుకున్నారు లేదా? అమ్ముతున్నారండి చాలామంది. మరణాత మహిమ యంత్రము, అది కట్టుకుంటే నీకు కీడు రాదట నీ ఇంటి మీదకి. ఎవడు చెప్పాడు ఇవన్నీ మీకు? భయపెట్టేవాడు భయపెడతానే ఉంటాడు ఇలాంటివి చెప్పి. భయపడకండి. మీరు జ్ఞానవంతులుగా ఉండండి, వివేకవంతులుగా ఉండండి. వివేక శూన్యములకు మృగములను పోలి బ్రతకొద్దు. అర్థమైందా? ఎవడో ఎక్కడి నుంచి వెళ్ళినోడు ఏదో చెప్పాడు, ఎవరో పోయినోడు ఎవడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. గతంలో మనతో ఉండేవాడు అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గర ఉండేవాడు, బయటికి పోయాడు, ఇప్పుడు అక్కడ ఏదో కొత్త జ్ఞానం చెప్తున్నాడు, కొత్త సంగతులు చెప్తున్నాడు. ఎవడైనా సరే సత్యం చెప్తే నమ్మండి, అసత్యం చెప్తే ఎవరిని నమ్మొద్దు, ప్రశ్నించండి. అడగండి, ఎక్కడుంది శక్తి, ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఆ శక్తి నువ్వు పంపుతున్నావా లేకపోతే ఎవరైనా పంపుతున్నారా? ఎక్కడి నుంచి వస్తుంది అది? నేను అడగలేదు దోష. గుడిగా నమ్మేస్తావా? మా చుట్టాలని చెప్పి నమ్మేస్తావు గుడిగా? మరేం చేస్తావు? అడగాలి, అడగాలి. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఎవరు పంపిస్తున్నారు శక్తిని? బైబిల్ చెప్పలేదు అలాగా, బైబిల్ చెప్పలేదు. సో ఇక్కడ తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో వ్రాయబడింది కూడా ప్రతిమల గురించి కాదు. అది అందులో ఏదో ఉంటుందని మళ్ళీ పౌలు ఎందుకు చెప్తాడు? ఉండదని చెప్పిన తర్వాత మళ్ళీ ఉంటుందని ఎందుకు చెప్తాడు? కొరింథీ పత్రికలో ఉండదనే చెప్పాడు 19వ వచనంలో, 10:19లో. ఇప్పుడు తెస్సలోనిక పత్రికలో ఏం చెప్తున్నాడు చూడండి. మొదట భ్రష్టత్వం సంభవించి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ముగించుకుందాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని నంతటిని ఎదిరించుచు దాని కంతటికి పైగా వాడు అనగా వాడి గురించి ఏం రాశాడు? ధర్మ విరుద్ధ పురుషుడు అని రాశాడు. అంటే దురాత్మ సంబంధమైన ఒక ధర్మ విరుద్ధ పురుషుడు అనే పదప్రయోగం. ఇప్పుడు నా అంతరంగ పురుషుడు అన్నాడని ఇంకొకడు ఉన్నాడనా? నా బాహ్య పురుషుడు క్షీణించుచున్నాను, నా అంతరంగ పురుషుడు దినదినము ఏమవుతున్నాడు? నూతన పరచుడు. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. ఇక్కడ ధర్మ విరుద్ధ పురుషుడు అన్నా కూడా ఎవరు? దురాత్మ, సాతాను, అపవాది. వాడికి సంబంధించిన వచనం ఇదా. మొదట భ్రష్టత్వం సంభవిస్తున్న సంఘానికి
నాశన పాత్రుడికి పాపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడును? ఎందుకంటే దేవుడు అనబడేది ఏది? వాక్యం. ఏది పూజింపబడునో? పూజింపబడేది ఏది? వాక్యమే. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని వాడు ఎదిరిస్తాడు. అందుకే వాడు పూజింపబడతాడని కాదు అక్కడ, వాక్యాన్ని మొదట ఎదిరిస్తాడని. ఆ ఎదిరించి దానికి అంతటికి పైగా వాడు తను హెచ్చించుకుంటాడు అపవాది. వాడు దేవుణ్ణి కనపరుచుకుంటాడు. దేవుని ఆలయం అనగా సంఘం. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్ ప్రశ్నలకు బైబిలే సమాధానం చెప్పాలి. ఇక్కడ దేవుని ఆలయం అంటే మళ్ళీ భౌతికమైన ఫిజికల్ టెంపుల్ కాదు, ఫిజికల్ ఐడల్ కాదు, ఫిజికల్గా ఉన్న ఒక బొమ్మ కాదు, ఒక ప్రతిమ కాదు. ఇక్కడ దేవుని ఆలయం అంటే మీలో కూర్చుంటాడని చెప్తున్నాడు అక్కడ. కనుక మీలోనే కూర్చుంటాడు కనుక ఎవడూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అంటున్నాడు. అది ఇంత క్లియర్గా ఉంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దానికి కలుపుతారు. అర్థమైందా? ఇప్పుడు సాతాను ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? ఎక్కడ కూర్చుంటాడు? మీలో కూర్చోవడానికి ట్రై చేస్తున్నాడు. జాగ్రత్త సంఘమా. సంఘాన్ని ఆవహించాలని చూస్తున్నాడు వాడు, సంఘాన్ని పట్టుకోవాలని చూస్తున్నాడు వాడు, సంఘాన్ని జాగ్రత్తగా తన వశం చేసుకోవాలని చూస్తున్నాడు దుర్బోధలతో. జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. అర్థమైందా? సో కాబట్టి సత్యాన్ని ఆలోచన చేయండి, సత్య సంబంధులుగా బ్రతకటం నేర్చుకోండి. దేవుడట్టి ధన్యత, వివేకం, జ్ఞానం మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీరు వ్రాయించిన జ్ఞానం గొప్పది. దీన్ని గ్రహించలేక అర్థం చేసుకోలేక ఎంతోమంది మూర్ఖ శిఖామణులు ప్రజలను దారి తప్పిస్తున్నారు తమ అజ్ఞానము చేత. తండ్రి, మీ పిల్లలు తెలివి గలవారుగా, యుక్తి గలవారుగా, మీ మాటలను దాటక, మీ మాటలలో ఏది వ్రాయబడిందో దాన్ని ఆలోచిస్తూ అర్థం చేసుకోగలిగే శక్తినివ్వండి, బలాన్నివ్వండి. మీరు వట్టిది అన్నారంటే అది వట్టిదే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. తండ్రి మీరు గమనములో చలనము లేని వారుగా తండ్రి, చంచలత్వము లేని వారుగా తండ్రి ఉన్నారు. దయగలిగిన మా దేవ, మీరు స్థిరులు, మమ్మల్ని కూడా స్థిరులుగా ఉంచాలనుకుంటున్నారు. మీరు సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయాలని ఆశపడుతున్నారు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కాపుదల ప్రసాదించండి, మీ జ్ఞానం, మీ వివేకం బిడ్డలకు సంపూర్ణంగా దయచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఈ సత్యవాక్యాన్ని బిడ్డలందరి హృదయాలలో 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. గుర్తుపెట్టుకోండి, మరలా ఒకసారి మీ అందరి కొరకు మరొకసారి ప్రకటన చేస్తున్నాను. రాజమండ్రి ఆరాధనా స్థలం మార్చబడుతోంది. ఏవి అప్పారావు రోడ్లో ఆర్కే టిఫిన్స్ ఎదురుగా బైబిల్ ప్లేస్ పక్క సందులో గ్రేస్ చర్చ్ అని మీరు నెట్లో కొడితే వస్తుంది. గ్రేస్ చర్చ్లో ఇక మీదట రాజమండ్రిలో ఆరాధన నవంబర్ నెల నుండి జరగబోతుంది. నవంబర్ 1వ ఆదివారం నుండి జరగబోతోంది. కనుక పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే బలభద్రపురం ఆరాధన సమయం కూడా మార్చబడుతుంది. ఉదయం 9 గంటలకే ఆరాధన ప్రారంభమైపోద్ది. మొదటి వర్తమానం అయిన తర్వాత వెంటనే రొట్టె ద్రాక్షారసం ఇచ్చేస్తాం. తర్వాత రెండవ వర్తమానం ఉంటుంది. రెండవ వర్తమానం తర్వాత నేరుగా కానుకలు, తర్వాత ప్రార్థన, మిమ్మల్ని పంపించేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడో పుణ్యకాలం పూర్తయికి వస్తే రొట్టె ద్రాక్షారసం మిస్ అయిపోతారు. సో కాబట్టి మొదటి వర్తమానం తర్వాతనే రొట్టె ద్రాక్షారసం ఉంటుంది. నవంబర్ నెల నుంచి గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని అందరు గమనించండి. వచ్చేవాళ్ళు తొందరగా వస్తే రండి, లేకపోతే మానేయండి, రాకండి, ఇంటి దగ్గర ఉండండి, లైవ్ కూడా చూడకండి. ఎందుకంటే రొట్టె ద్రాక్షారసం లేనప్పుడు ఇంకా అక్కడ కూర్చొని లైవ్ చూడడం ఎందుకు? నీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందునే లేచి పొద్దునే లేచి రా. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదంటావా, రాకు. నేను ఎవరు బతిమలాట్లేదు. సత్యం కావాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలనుకుంటే సమయానికి రండి. లేదు నేను ఆత్మీయంగా వర్ధిల్లను, నాకేం అక్కర్లేదు, వచ్చామా లేదా లేదా అదేంటి ఆదరించుకున్నావా లేదా పోయామా అంటే మాత్రం దయచేసి మీరు రావద్దు. మీరు మానేస్తే మాకు కుర్చీ ఖాళీ అవుద్ది అంతే, మాకేం ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు క్రమశిక్షణ, దేవుని సన్నిధిలో క్రమశిక్షణ పాటిస్తేనే రావాలి ఇక్కడికి. లేదు మాకు అదేం ఉండదండి. బస్సుల దగ్గర క్రమశిక్షణ ఉంటుందా ఉండదా? టైంకి వెళ్తాం వెళ్ళాం బస్ స్టాండ్కి. లేకపోతే బస్సు ఏమి నీ కోసం ఆపడు, పెళ్లి కూతురు వస్తుందని అక్కడ పోతాడు. ట్రైన్ దగ్గర పెళ్లి కొడుకు వస్తున్నాడని ఆపుతాడా? ఆపడు, పోతాడు.
ఇంకా ఫ్లైట్ అయితే చెప్పక్కర్లేదు, నిమిషం లేట్ అయితే ఇంక మనల్ని వెళ్ళినప్పుడు నిమిషం. సో కాబట్టి అన్నింటికీ మనం దేనికి వెళ్తాం, ఎలా వెళ్తున్నాం? సమయానికి వెళ్తాం. దేవుని సన్నిధికి కూడా సమయానికి వస్తేనే అటు పాటల్లో, ఆరాధనలో, ప్రభు బల్లలో, అలాగే దేవుని యొక్క వాక్యంలో పాలిభాగస్థులం అవ్వగలం కనుక సత్యాన్ని అర్థం చేసుకుని సంఘమంతా బలపడాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హేతో పలుకుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.